హాయ్ హలో నమస్తే వనక్కం ఆదాబ్ వెల్కమ్ యూ ఆల్ టు వేదాంతు తెలుగు JEE ఛానల్. మీ అందరు కూడా మన తెలుగు JEE ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ కిరణ్ సార్. ఎలా ఉన్నారా? అందరు బాగున్నారా? నేను మాత్రం చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఓకే, నా వాయిస్ వినపడుతుందమ్మా? కనపడుతున్నానా? ఇందాక నేను వినపడుతున్నాను కనపడుతున్నాను అని చెప్పి మాట్లాడుకుంటా వెళ్ళిపోయాను. తర్వాత చూస్తే లైవ్లో లేను. సో ఏంది ఇంకా లైవ్లో రావట్లేదు అని చెప్పి అనుకుంటున్నా. రైట్, సో ఐ థింక్ ఐఎమ్ ఆడిబుల్ అండ్ విజిబుల్ టు యూ గైస్. మనం ఈరోజు మ్యాథమెటికల్ రీజనింగ్ అనే టాపిక్ చేయబోతున్నాం. ఎస్, ఈ టాపిక్లో కంపల్సరిగా ఒక క్వశ్చన్ అనేది మనకి మెయిన్స్లో రాబోతుంది. సో మ్యాథమెటికల్ రీజనింగ్ ఈ క్లాస్లో పూర్తి స్థాయిలో ఒకటే క్లాస్లో పూర్తి స్థాయిలో నేర్చుకోబోతున్నాం. అండ్ ఇందులో కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయబోతున్నాం. ఒకవేళ టైం కుదిరితే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం. అదేంటి సార్ టైం కుదిరితే అంటున్నారు, అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఉంటాయా సార్ అంటే, బాబు ప్రతి పేపర్లో ఒక క్వశ్చన్ ఉంటుంది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇయర్ తీసుకుంటే ఆ ఇయర్లో 11 పేపర్స్ జనవరిలో ఉన్నాయి, 11 పేపర్స్ ఏప్రిల్లో ఉంటే 11 + 11 22 క్వశ్చన్స్ ఉంటాయి. మినిమం 22 క్వశ్చన్స్ ఒక సంవత్సరానికే మన మ్యాథమెటికల్ రీజనింగ్ మీద ఉంటాయి. సో అంత ఇంపార్టెంట్ చాప్టర్ ఇది. పక్కాగా ఒక క్వశ్చన్ అడుగుతూనే ఉంటారు. అండ్ నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను బాబు, పేపర్లో మనకి 30 క్వశ్చన్స్ ఇచ్చేటప్పుడు మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏదైనా సరే 30 క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు అందులో 10 క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, 10 క్వశ్చన్స్ మోడరేటు, 10 క్వశ్చన్ టఫ్గా ఉంటాయని చెప్పాను. ఆ 10 క్వశ్చన్స్ ఏవైతే ఈజీగా ఉన్నాయో అందులో ఫస్ట్ ఈజీ క్వశ్చన్ ఏది బాబు అంటే మ్యాథమెటికల్ రీజనింగ్. సో ఇందులో నుంచి క్వశ్చన్ ఒకటి అడుగుతాడు, అది మనకు అర్థమవుతుంది, మనం ఈజీగా దాన్ని చేయగలుగుతాము. అండ్ దాంట్లో మార్క్స్ కూడా మనం తెచ్చుకోగలుగుతాము. సో 4 మార్క్స్ మన పాకెట్లో ఉన్నట్లే. అంటే ఈ క్లాస్ కోసం మీరు కేవలం ఒక 3 అవర్స్ 3 గంటలు ఒకవేళ దీనికోసం మీరు వెచ్చిస్తే ఒక క్వశ్చన్ పూర్తి స్థాయిలో మీరు సాల్వ్ చేయొచ్చు. ఎలాంటి క్వశ్చన్ అది? అటెంప్ట్ చేసే క్వశ్చన్ కాదు, డైరెక్ట్గా మనం ఆన్సర్ తీసుకురాగలిగే క్వశ్చన్ ఏదైతే ఉంది అని అంటే అది మ్యాథమెటికల్ రీజనింగ్ తోటే సాధ్యమవుతుంది. రైట్, సో మరొకసారి మనం మెసేజ్ పెట్టేద్దామా పిల్లలకి? ఎందుకంటే నేను ఇందాక లైవ్లో ఉన్నాను అనుకున్నాను, మాట్లాడుతూనే ఉన్నాను, తర్వాత లైవ్లో లేను, లైవ్లో లేకుండా పోయింది. మీ అందరికీ పేరు పేరునగా హాయ్ హాయ్ అని కూడా చెప్పా ఇందాక. సో తర్వాత చూస్తే ఐ వాజ్ నాట్ ఆన్ లైవ్. సో మరొకసారి పంపిద్దాం పిల్లలకి, ఎందుకంటే చాలామంది పిల్లలు మ్యాథమెటికల్ రీజనింగ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అవునా కదా? ఎస్. సో కాబట్టి డిస్టర్బెన్స్ లేకుండా మరొకసారి సెండ్ చేస్తున్నాను. ఓకే, సో హాయ్ అమ్మ చార్లీ, ఐఐటి ఆస్పిరెంట్, జోష్న, ఆకాష్, మోహిత్, ఆరవ్, రాకీ, వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మ అందరికీ. మోహిత్, మణికంఠ, టు ఆల్, సాయి కిరణ్, భార్గవ్, హరీష్, రాకీ, భవ్యనాథ్, అనుష, ప్రతి ఒక్కరికి కూడా, ఆనంద్ స్వరూప్, ఆకాష్ యాదవ్, ప్రతి ఒక్కరికి కూడా హాయ్ హాయ్ అండ్ హాయ్. సోయబ్ అన్వర్, హౌ ఆర్ యూ? హాయ్ అశోక్, విజయలక్ష్మి, JEE ఆస్పిరెంట్, మల్లికార్జున హాయ్ అమ్మ, అరుణ ఆల్సో హాయ్, శివలింగం, ఎస్ ఐఐటి ఆస్పిరెంట్ సార్, మా కాలేజ్లో PS అండ్ కెమిస్ట్రీ సార్ చెప్పేది అర్థం కావట్లేదు సార్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ దగ్గర క్లాసెస్ చూడడం అంటే టైం సరిపోవట్లేదు సార్, ఏమైనా టిప్స్ ఉన్నాయో చెప్పండి. సో నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన ఒక వీడియో చేశానమ్మా, ఒకసారి ఆ వీడియో చూడండి. దాంట్లో 1.5 గంటన్నర సేపు మాట్లాడాను మీ బాధల కోసమే. సో కాలేజ్ని మనం దీన్ని ఎట్లా మేనేజ్ చేయాలని దానికోసం మాట్లాడాను ఆల్రెడీ. ఒకసారి ఆ వీడియో చూడండి. హాయ్ అమ్మ సనీ, పవన్, ఎస్, అబ్దుల్ హాయ్, స్కిల్డ్ హెమల్ హాయ్ అమ్మ. సార్ హౌ మెనీ డేస్ ఫర్ మ్యాథమెటికల్ రీజనింగ్? ఓన్లీ 1 డే. మ్యాక్సిమం ఇదే క్లాస్లో మీకు మ్యాథమెటికల్ రీజనింగ్ మొత్తం కంప్లీట్ చేస్తా, క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తా, PYQs కూడా ఇదే సెషన్లో సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. బట్ ఇందాక మనం ఒక లైవ్కి వచ్చాము, ఏది మన ఆఫ్లైన్ మీటప్ కోసం వచ్చాము కాబట్టి యాక్చువల్గా ఇదైతే నేను 5 కంటే ముందరనే స్టార్ట్ చేసేద్దాం, ఎందుకంటే 1 షాట్లో అయిపోకూడదామని చెప్పి ఉద్దేశంతో వచ్చాను. బట్ అది అవుతుందా లేదని డౌట్ ఉంది. బట్ థియరీ అయిపోద్ది, కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తా. బట్ ఇందులో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎక్కువ సాల్వ్ చేయాలి మనం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా అసలు ఎట్లా అడుగుతున్నాడు, ఏ రేంజ్లో అడుగుతున్నాడో తెలియాలి కదా. సో దాని మీద కూడా ఒక సపరేట్ సెషన్ చేస్తేనే బాగుంటుందని నా ఉద్దేశం. సో మేబీ ఈరోజు కుదిరితే చేస్తా, లేకపోతే రేపన్నా ఉంటుంది. బట్ మ్యాథమెటికల్ రీజనింగ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్లో నుంచి ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. ఆ క్వశ్చన్ మనం చేయగలిగే క్వశ్చనే, ఈజీగా ఉన్న క్వశ్చనే వస్తుంది. సో కాబట్టి దీన్ని మాత్రం 100% పిల్లలందరూ కూడా సాల్వ్ చేయడమే. ఓపిక ఉండాలి కాబట్టి సాల్వ్ చేయాలంటే ఒక్కొక్కసారి ఏమైందంటే ఈజీ క్వశ్చనే, ఈజీగానే ఉంటుంది, కాకపోతే మనం ట్రూత్ టేబుల్ వేసి సాల్వ్ చేయాల్సి వస్తుంది ఒక్కోసారి. కొన్ని క్వశ్చన్స్కి ట్రూత్ టేబుల్ వేస్తే కానీ రాదు, అలాంటివి కూడా ఉంటాయి. కాబట్టి మనం
కొద్దిగా ఓపికతోటి దీన్ని సాల్వ్ చేయాలని నా ఉద్దేశం. ఇదే కాకుండా స్టాటిస్టిక్స్ కూడా ఉంటుంది, అందులో కూడా ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది. అండ్ దాంట్లో కూడా కొంచెం ఓపిక ఉంటే అందులో నుంచి కూడా క్వశ్చన్ తీసుకురావచ్చు. సెట్స్ కూడా ఈజీగానే ఉంటుంది, బట్ ఓపిక ఉండాలి. క్వశ్చన్ మొత్తం ఇచ్చింది చదవాలి, అర్థం చేసుకోవాలి, అంతే. దాని తర్వాత ఆన్సర్ ఈజీగా వస్తుంది. సో కొన్ని టాపిక్స్ ఉన్నాయి, చిన్న చిన్న టాపిక్స్, దీంట్లోంచి ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. సచ్ దట్ మనకు ఆ మార్క్స్ అన్నీ వచ్చేసి పాకెట్లో ఉంటాయి. ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, అట్లాంటి చిన్న చిన్న టాపిక్స్ నుంచి 7 లిమిట్స్ ఉంది, చిన్న క్వశ్చన్ వస్తుంది. సెట్స్ ఉంది, చిన్న క్వశ్చన్ వస్తుంది. మ్యాథమెటికల్ ఇండక్షన్ ఉంది, చిన్న క్వశ్చన్ వస్తుంది. మ్యాథమెటికల్ రీజనింగ్ ఉంది, ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. అట్లాగా చిన్న చిన్న టాపిక్స్ నుంచి స్టాటిస్టిక్స్ అన్నాను, చిన్న టాపిక్, దాంట్లోంచి ఒక క్వశ్చన్ వస్తుంది. అట్లాగా చిన్న చిన్న టాపిక్స్ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ వస్తుంది. అది మనం సాల్వ్ చేయగలిగే క్వశ్చనే వస్తుంది. దాన్ని కొద్దిగా మనం జాగ్రత్తగా దాన్ని నెమ్మదిగా దాన్ని సాల్వ్ చేసుకుంటే ఒక 7 క్వశ్చన్ సాల్వ్ చేసామంటే ఒక 28 మార్క్స్ నీ పాకెట్లో ఉన్నట్లే, 28 మార్కులు నీ పాకెట్లో ఉన్నట్టే. మరి వీటికి ఎక్కువ ఏమైనా టైం పడుతుందా సార్ అంటే పెద్దగా టైం ఏం పట్టదు, చాలా తక్కువ టైంలోనే మీరు విన్ని అర్థం చేసుకోవచ్చు. హాయ్ మా సంజన, సాయి చరణ్, పావని, మహేంద్ర వెల్కమ్ అందరికి కూడాను. రైట్, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ అమ్మా. సో లెట్ us స్టార్ట్ ద సెషన్. హౌ మచ్ టైం విల్ టేక్ ఫర్ దిస్ సార్? సాయి చరణ్ ఇప్పుడే చెప్పాను, మాక్సిమం ఈ క్లాస్లో అయిపోగొట్టడానికి చూద్దాం. థియరీ పార్ట్ అయింది, కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తాను, బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఇందులో చేయగలుగుతానా లేదా అనేది డౌట్ ఉంది. సో దానికోసం ఒకవేళ తీసుకుంటే రేపు ఏమన్నా మ్యాథమెటికల్ రీజన్ మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకుంటా, బట్ థియరీ మొత్తం క్వశ్చన్స్ కూడా అన్నీ ఈ క్లాస్లో అయిపోతాయి. ఇప్పుడు మీరు నన్ను ఎలో చేస్తే, నాకు పర్మిషన్ ఇస్తే నేను మొదలు పెట్టిన అనుకో ఫటాఫటా చేసుకుంటే వెళ్ళిపోతా. ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద సర్ప్రైజ్ అయితే ఉందమ్మా, సర్ప్రైజ్ ఉంది. సండే రోజు మాక్సిమం ఒక 80% వర్క్ అయితే అయిపోయింది, జస్ట్ ఒక 10 to 20% మిగిలిపోయింది, అది మాత్రం చేస్తున్నాం. ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ మొత్తం చేయాలి కదా. సో దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మొత్తం రెడీ చేస్తున్నాను, మీతో షేర్ చేస్తాను. అండ్ దాని తర్వాత ఇంకోటి ఛాలెంజింగ్ కూడా ఉంది ఒకటి. సో ఓన్లీ ఏదో బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నట్లా కాదు, ఛాలెంజింగ్ కూడా ఉంది ఒకటి, తీసుకోవాలి. దట్ ఈస్ సమ్ 50 డేసా 55 డేసా 60 డేస్ ఛాలెంజ్ అనేది, అది కూడా మీకు చెప్తాను. ఆ ఛాలెంజ్ ప్రకారం మీకు ఒక గూగుల్ షీట్ ఫామ్ అనేది షేర్ చేస్తా, అందులో మీరు డైలీ ఎంట్రీ చేసుకోవాలా, మీరు చేశారా లేదా, ఈ మార్నింగ్ ఈ వర్క్ చేయమని చేశారా, ఈవినింగ్ ఈ వర్క్ చేయమని చేశారా, ఈ రోజుకి ఇన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయమని చెప్పా, చేశారా, ఎస్ఆ నోవా టిక్ చేసుకోవాలి. అలాంటి ఒక గూగుల్ షీట్ కూడా మీకు సెండ్ చేస్తాను. సచ్ దట్ మొబైల్లోనే మీరు డైలీ, అంటే ఒకటి ఉండాలి, షీట్ అనేది మెయింటైన్ చేయాలి. ఈ రోజు చేశానంటే ఎస్, చేయలేదంటే నో. దీనికి సంబంధించిన మొత్తం 29వ తారీఖు మీకు తీసుకొస్తా. కొద్దిగా వెరైటీగా ఉండబోతుంది ఈసారి, ఉత్తగా కాదు, వెరైటీగా ఉండబోతుంది. కాబట్టి వెయిట్ ఫర్ 29th. రైట్, బట్ మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది మాత్రం అందులో మళ్ళీ చెప్పను. సో ఇప్పుడే మాత్రం జాగ్రత్తగా చూసేసుకోండి. మ్యాథమెటికల్ రీజనింగ్ సార్, వాట్ అబౌట్ దిస్ మ్యాథమెటికల్ రీజనింగ్ సార్? బాబు మీకు మామూలుగా సెంటెన్సెస్ తెలుసు కదా, సెంటెన్సెస్ తెలుసు, 75 డే హార్డ్ ఛాలెంజ్. అలాంటిదే మనం ఈ క్రాష్ కోర్స్ ఏదైతే ఇప్పుడు నీ 29th నాకు గుడ్ న్యూస్ అన్నానో, దానిని ఉత్తగా వదిలేయకుండా దాంట్లో కూడా ఛాలెంజింగ్గా తీసుకొని, హార్డ్ ఛాలెంజ్ ఒకటి తీసుకొని చేయబోతున్నాం. సచ్ దట్ మీరు కనెక్టివిటీగా, కనెక్షన్ తోటి ఉంటారు. ఏదో అలా టప్పగా సరే వింటున్నామా వదిలేద్దామా వింటున్నాం ఇట్లా కాకుండా ఒక ప్రీ ప్లాన్డ్గా వెళ్ళాలి. వర్క్ చేశామా లేదా అనేది మీకు కూడా తెలవాలి. సో అందుకోసమే ఈజీగా తీసుకోవట్లేదు బాబు, ఈ నెక్స్ట్ తీసుకోబోయేది చాలా ఛాలెంజ్గా తీసుకుంటాను. ఒక కాలేజ్లో నిన్ను ఒక ఆఫ్లైన్ సెంటర్లో ఏ రేంజ్లో అయితే నీతోటి వర్క్ చేయిస్తాడో, ఏ రేంజ్లో అయితే నీతోటి ఆ టైంని, క్వాలిటీ టైంని స్పెండ్ చేయాలని ట్రై చేస్తాడో, అదే విధంగా ఇక్కడ ఆన్లైన్లో కిరణ్ సార్ ఉండి కూడా, మీరు అక్కడ ఉండి కూడా మనం అంతా చక్కటి క్వాలిటీ అనే టైము స్పెండ్ చేయబోతున్నాం. ఓకేనా? 2 క్రాష్ కోర్సులు ఉండబోతున్నాయని చెప్పాను. ఆ 2 ఫ్రీయా సార్ పెయిడా, ఇది కూడా డౌట్ ఉంది చాలా మందికి. అది మొత్తం కూడా నేను 29వ తారీఖు మీకు ఓపెన్గా చెప్పబోతున్నాను. సో అసలు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏందనేది ఆ రోజు రివీల్ అవుతుంది. 29 రాత్రి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? నైట్ అంటే మరీ నైట్ కాదు, ఒక 7-7:30 ఆ టైంలో, 6 to 7 ఆ మధ్యలో స్టార్ట్ చేద్దాం. రైట్, సబ్ టాపిక్స్ ఆర్ JEE మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేస్తానని చెప్పాను కదమ్మా, ఆల్రెడీ చేస్తానని చెప్పాను. హాయ్ మా విష్ణు, లెట్ us స్టార్ట్. ఓకేనా? సాయి చరణ్ 3 hours సార్, థ్యాంక్ యూ ఆకాష్, థ్యాంక్ యూ. కార్తికేయ సార్, సూపర్. ఓకే సాయి చరణ్ 3 hours అంటే ఇది ఇప్పుడు ప్రజెంట్ నేను చెప్పబోయేది మాత్రం 1.5 hour చెప్తున్నాను. ఈ 1.5 hourలో థియరీ అయితే అయిపోద్ది, క్వశ్చన్స్ కొన్ని చేస్తాను, బట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కొంచెం రేపు చేసే ఛాన్సెస్ ఏమైనా ఉండొచ్చేమో అని అనుకుంటున్నా. ఎందుకంటే PYQ సపరేట్గా చేస్తే ఎక్కువ క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయొచ్చు, ఒక 30 క్వశ్చన్లన్నా డిస్కస్ చేయొచ్చు. 30 క్వశ్చన్స్ ఒక 30 చేస్తే బాగుంటుంది, కాబట్టి దాన్ని సపరేట్గా చేస్తే బాగుంటుంది. ఈ రోజు మీరు మ్యాథమెటికల్ రీజనింగ్ సంబంధించిన ట్రిక్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ, ఫార్ములాస్ కానీ అన్ని వినండి, దాన్ని బాగా చదవండి. ఈరోజు చదివేసేయండి, రేపు తెల్లారి వచ్చి రాత్రిపూట క్వశ్చన్లు చేస్తా అంటే ఫటా ఆన్సర్లు చెప్పాలి. ఓకేనా? ఆ రేంజ్లో మీరు ఈరోజు ప్రాక్టీస్ చేయబోతున్నారు. రైట్, లెట్ us స్టార్ట్.
బాబు సెంటెన్స్ అంటే ఏంది సార్? సెంటెన్స్ అంటే తెలియదా సార్? సెంటెన్స్ అంటే ఏంది సార్? ఒక లాంగ్వేజ్లో, ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైనా నాకు అనిపించింది, దాన్ని నేను నా ఐడియాని షేర్ చేద్దాం అనుకుంటున్నాను, దాన్ని నేను సెంటెన్స్ ఫార్మాట్లో ఒక లాంగ్వేజ్లో మీకు చెప్తాను సార్, దాన్నే సెంటెన్స్ అని అంటారు సార్. ఏంటి సెంటెన్సెస్ ఏమున్నాయి బాబు అంటే, ఐఎమ్ హంగ్రీ, నాకు బాగా ఆకలిగా ఉంది, లేదా ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్కి వెళ్తున్నాను, సో ఐ వాంట్ టు వాచ్ లియో మూవీ చూద్దాం అనుకుంటున్నాను. సో ఇట్లాంటి ప్రతి ఒక్కటి కూడా ఏమైతే సెంటెన్సెసే అవుతాయి, ప్రతి ఒక్కటి కూడా సెంటెన్సెస్. వీటిని మనం స్టేట్మెంట్స్ అని కూడా అంటాం, స్టేట్మెంట్ కూడా అనొచ్చు వీటిని. దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ అ స్టేట్మెంట్, రైట్? సో మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది ఏంది సార్? అసలు మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది దేనిపైన అసలు డిపెండ్ అయి ఉంటే దేనికోసం వాడతారు సార్? ఇది ఓన్లీ మ్యాథ్స్ అంటే మ్యాథ్స్ కోసమేనా? ఫిజిక్స్ కెమెరా పనికొస్తుందా బాబు అని అంటే, బాబు మీరు ట్రిపుల్ ఈ తీసుకుంటారు, ఈసీ తీసుకునే పిల్లలకి లాజికల్ గేట్స్ ఉంటాయి. లాజికల్ గేట్స్ అండ్ ఆర్ నాట్ గుర్తున్నాయా? అండ్ ఆర్ నాట్ అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి బాబు అంటే మ్యాథ్స్ నుంచి వచ్చాయి. ఇప్పుడు మనం ఇందులో మాట్లాడుకోబోతున్న అండ్ గేట్, ఆర్ గేట్, నాట్ గేట్. సో నాట్ గేట్ అంటేనేమో నెగేషన్, అండ్ గేట్ అంటేనేమో అండ్, ఆర్ గేట్ అంటేనేమో ఇక్కడ ఆర్ అని అంటాం. ఓకేనా? కంజంక్షన్, డిస్జంక్షన్, ఈ రెండు కూడా మాట్లాడుకోబోతున్నాం. సో ఇది చాలా రిలేటెడ్గా ఉంటుంది ఫిజిక్స్కి, బట్ చూడడానికి ఫిజిక్స్ లాగా ఉండదు. ఇది ప్యూర్గా ఒక ఇంగ్లీష్కి సంబంధించిన లాంగ్వేజ్ లాగా ఉంటుంది. ఏ క్లాస్గా మనం ఎంజాయ్ చేయబోతున్నాం ఈ క్లాస్లో ఇప్పుడు. ఓకేనా? సో నాతో పాటుగా మీరు కూడా ఎంజాయ్ చేస్తూ దీన్ని నేర్చుకోవాలి, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్మెంట్ అంటే సెంటెన్సెస్ అన్నా స్టేట్మెంట్ అన్నా కానీ ఏదైనా మనకు వచ్చిన ఐడియాని ఎక్స్ప్రెస్ చేయడానికి వాడేదే ఒక స్టేట్మెంట్ లేదా సెంటెన్స్, రైట్? ఇప్పుడు ఈ స్టేట్మెంట్స్కి సంబంధించిన డాటా తోటి మనం మ్యాథమెటికల్ రీజనింగ్ చేయబోతున్నాం. సరే, ఇప్పుడు మ్యాథమెటిక్స్లో ఇంగ్లీష్లో ఏదైతే స్టేట్మెంట్ అంటున్నామో, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏదైతే మనం సెంటెన్స్ అంటున్నామో, అదే మ్యాథమెటిక్స్లో కూడా స్టేట్మెంట్ అవుతుందా సార్ అని అంటే, బాబు ఒక ఇంగ్లీష్లో ఉన్న స్టేట్మెంట్, ఒక లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడుతున్నాం కదా ఇక్కడ, ఈ లాంగ్వేజ్లో ఉన్న స్టేట్మెంట్ని మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అని అనాలంటే ఆ స్టేట్మెంట్ ఐదర్ ట్రూ అయినా అయి ఉండాలి, ఆర్ ఫాల్స్ అయినా అయి ఉండాలి. సో ఒక స్టేట్మెంట్ని మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అని ఎప్పుడు అంటారు అని అంటే, వెన్ దట్ స్టేట్మెంట్ ఈజ్ ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్. కంపల్సరీగా ట్రూ కానీ లేదా ఫాల్స్ కానీ అయి ఉండాలి. అంటే ఏంది సార్? అంటే ట్రూ అవ్వాలి లేదా ఫాల్స్ అవ్వాలి అంటే, ట్రూ అవ్వకుండా ఫాల్స్ అవ్వకుండా స్టేట్మెంట్స్ కూడా ఉంటాయా సార్ అంటే ఉంటాయి. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, నేను హైదరాబాద్కి వెళ్తున్నాను అనుకున్నాను, హైదరాబాద్కి వెళ్తున్నాను అని అన్నా. సో హైదరాబాద్కి వెళ్తున్నానంటే ప్రజెంట్ వెళ్తున్నానా అంటే ఈ స్టేట్మెంట్ ఈ రోజు కరెక్ట్ అయింది, రేపు కూడా కరెక్ట్ అయింది, ఎల్లుండి కూడా కరెక్ట్ అయిద్దా? ఫర్ ఎగ్జాంపుల్ నిజంగా నేను హైదరాబాద్ బస్సులో ఉన్నా, హైదరాబాద్ వెళ్తున్నాను, విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాను అనుకుందాం. సో నేను విజయవాడలో నీకు ఒక స్టేట్మెంట్ చెప్పా, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అని అన్నాను, ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అన్నాను, హైదరాబాద్ పోతున్నాను. అయిపోయింది. ఒక 4-5 గంటల తర్వాత హైదరాబాద్ చేరుకున్న తర్వాత నేను ఇందాక చెప్పిన స్టేట్మెంట్ ఏమని అన్నాను? ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అని అన్నా. ఆ స్టేట్మెంట్ కరెక్టా మరి? ఇప్పుడు ఇందాక నేను విజయవాడలో బస్సులో ఉన్నప్పుడు ఆ స్టేట్మెంట్ ట్రూ అయింది, బట్ ఎప్పుడైతే నేను హైదరాబాద్కి వచ్చేసానో అప్పుడు ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అనే స్టేట్మెంట్ కరెక్ట్ అయిద్దా? కాదు. లేదు, హైదరాబాద్ వెళ్ళిపోయిన తర్వాత మా ఇంటికి వెళ్ళిపోయిన పడుకొని నిద్రపోయా, నేను నిద్రపోతూ ఉన్న టైంలో ఇందాక నేను చెప్పిన స్టేట్మెంట్, మధ్యాహ్నం నేను చెప్పిన స్టేట్మెంట్ ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్ అనేది ట్రూ అవుతుందా? కాదు. అంటే ట్రూ అనేది ఎప్పుడు కావాలి సార్ అంటే ఎల్లవేళలా ట్రూ అయి ఉండాలి. ద స్టేట్మెంట్ షుడ్ బి ట్రూ ఆల్వేస్. ప్రతి వేళలో, ప్రతి టైంలో, ఈ రోజు, నిన్న, మొన్న అని కాదు, ఎప్పటికీ ఆ స్టేట్మెంట్ ట్రూ అయి ఉండాలి, లేదా ఎప్పటికీ ఆ స్టేట్మెంట్ ఫాల్స్ అయి ఉండాలి. అలాంటి స్టేట్మెంట్నే మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటే బాబు ఒక స్టేట్మెంట్ ట్రూ అన్నవ్వాలి లేదా ఫాల్స్ అన్నవ్వాలి. ఇంకా అర్థం కాలేదు సార్, మాకు ఇంకా అర్థం కాలేదు సార్. బాబు ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అని అన్నాను. ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్. ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంది అని అన్నా. ఎర్త్ అనేది సన్ చుట్టూ తిరుగుతూ ఉంది బాబు అని అన్నా. ఈజ్ దిస్ ట్రూ? ఇది ట్రూయేనా? ట్రూ స్టేట్మెంటా ఫాల్స్ స్టేట్మెంట్ అంటే ఇట్ ఈస్ ఎ ట్రూ స్టేట్మెంట్. ఈ స్టేట్మెంట్ ఈ రోజైనా ట్రూవే, నిన్ననైనా ట్రూవే, రేపు కూడా ట్రూవే. అంటే గతంలో ట్రూ అయింది, ప్రజెంట్లో కూడా ఇది ట్రూనే, రాబోయే కాలంలో కూడా ఇది ట్రూ అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్వేస్ ఎ ట్రూ స్టేట్మెంట్. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఎ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. వై? బికాస్ ద స్టేట్మెంట్ ఐ కెన్ సే దట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. ఇది ట్రూ కదా, ఇది నిజం కదా అని నేను చెప్పగలుగుతున్నాను. కాబట్టి ఇది మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అంటారు, లేదా ప్రపోజిషన్ అని కూడా అనొచ్చు. ప్రపోజిషన్ అని అనొచ్చు, లేదా మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అని అనొచ్చు.
సో ఎ సెంటెన్స్ విచ్ ఈస్ ఐదర్ ట్రూ ఆల్వేస్ ఆర్ ఫాల్స్ ఆల్వేస్ ఈస్ కాల్డ్ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. దీని మీదనే చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, అందుకనే చెప్తున్నాను. బాబు 2 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అన్నాను, 2 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ అన్నాను. 2 అనేది ఒక ఆడ్ నెంబర్ బాబు అన్నాను. ఇది స్టేట్మెంటా అంటే ప్రపోజిషన్ అవుతుందా కాదా? ప్రపోజిషన్ అవుతుందా కాదా? ఈజ్ దిస్ ఎ ప్రపోజిషన్? ఇది ప్రపోజిషన్ అవుతుందా కాదా ఒకసారి కమెంట్ చేయాలి మీరు అందరు నాకు. ఈజ్ దిస్ ఎ ప్రపోజిషన్? ది స్టేట్మెంట్, వెదర్ దిస్ ఇస్ ఎ స్టేట్మెంట్ ఆర్ నాట్. ఇది స్టేట్మెంట్ అవుతుందా కాదా? 2 ఈజ్ అన్ ఆడ్ నెంబర్ చెప్పాలి. సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్, ఎస్ ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్. సమీర్ సార్ వచ్చారా? హాయ్ సమీర్ సార్. హాయ్ ఎవ్రీవన్ అండి. హాయ్ సార్. బాబా మా అదృష్టం సార్, అసలు మీరు ఈ టైంలో ఖాళీగా ఉండి మాకు మెసేజ్ చేయడం అంటే చాలా అదృష్టం. అది రాత్రిపూట అంటే సరే ఖాళీగా ఉంటారేమో అనుకోవచ్చు, ఏది మీరు క్లాస్ చెప్పేటప్పుడే కొద్దిగా ఖాళీగా దొరుకుతారు, బట్ మిగతా టైంలో కూడా మీరు ఖాళీగా దొరికి అది కూడా మీరు వ్యాలిడ్గా మీ వాల్యుబుల్ టైంని వచ్చి మా కమెంట్ బాక్స్లోకి వచ్చారంటే మాత్రం గ్రేట్ సార్, అసలు థ్యాంక్ యూ. కిరణ్ సార్ ఈజ్ ఎ లెజెండ్. ట్రూ స్టేట్మెంట్. అది ట్రూ కాదు సార్, అది ట్రూ అవుతుందా కాదా ఎవరికి తెలియదు కాబట్టి ఇట్ ఈస్ నాట్ అ స్టేట్మెంట్. సార్ మ్యాథ్స్ క్లాసెస్ ఎంసెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సార్? అన్ని చెప్తానమ్మా చంద్ర. ఈ 29వ తారీఖు వెయిట్ చేయండి, 29th అన్నిటికీ ఆన్సర్ వస్తుంది. సో సర్వరోగ నివారిణి 29th ఈవినింగ్ సెషన్. ఓకే, స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. ఎస్ ఇట్ ఈస్ ఎ స్టేట్మెంట్ బట్ ఈస్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఎస్ ఇట్ ఈస్ ఎ ప్రపోజిషన్. Yes, it is a proposition. It is a statement, sir. Yes, it is a statement. సార్ మీరు చెప్పింది రాంగ్ కదా బాబు. ఒక స్టేట్మెంట్ అనేది రాంగ్ అయినా స్టేట్మెంటే అనాలి, ట్రూ అయినా స్టేట్మెంటే అనాలి, అవునా కదా? మరి ఇది ట్రూనా రాంగా? అందరు కూడా ఏం చెప్తారు బాబు, ఇది ట్రూ కాదు సార్, ఇది ఫాల్స్ అని చెప్తారు. సో ఎవ్రీబడి యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ దట్ దిస్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. వెన్ దిస్ ఈస్ ఫాల్స్, ఎస్టర్డే ఇట్ వాస్ ఫాల్స్, టుడే ఇట్ ఈస్ ఫాల్స్, టుమారో ఆల్సో ఇట్ విల్ బి ఫాల్స్. ఏ రోజైనా సరే టైంను బట్టి దీని స్టేట్మెంట్ అనేది రాంగ్ కాకుండా ఒకరోజు ట్రూ అయ్యి ఒకరోజు ఫాల్స్ అవుతుందా? కాదు, ఇది ఎప్పటికీ ట్రూ అవుతుంది, ఎప్పటికీ ఫాల్స్ అవుతుంది. సో ఎఫ్ ఎ స్టేట్మెంట్ ఈజ్ ఆల్వేస్ ఫాల్స్, దట్ ఈస్ కాల్డ్ ద ప్రపోజిషన్. రాంగ్ అయింది కాబట్టి ఇది స్టేట్మెంట్ కాదు కదా, స్టేట్మెంటే అవుతుంది కాబట్టి ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఇట్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్. ఫర్ ఎగ్జాంపుల్, షీ ఈస్ బ్యూటిఫుల్. సారీ ఏమనుకోకండి, ఎందుకంటే బ్యూటిఫుల్ అనేది నేను ఎక్కువ వాడను కాబట్టి దాని స్పెల్లింగ్ ఏమైనా పోతే పోవచ్చు. ఇది చిన్నప్పుడు మర్చిపోయాను, షీ ఈజ్ ఎ బ్యూటిఫుల్ అది అనేది మర్చిపోయాను. కరెక్టే అనుకుంటాను. సమీర్ సార్కి బాగా తెలుస్తుంది. సార్ స్పెల్లింగ్ కరెక్టేనా సార్? రైట్. సార్ ఇట్స్ ట్రూ ఆర్ ఫాల్స్? ఇట్స్ స్టేట్మెంట్స్. ఎస్, ట్రూ అయినా స్టేట్మెంటే, ఫాల్స్ అయిన స్టేట్మెంటే. ఇది చెప్పండి నాకు. ఆమె చాలా అందంగా ఉంది, షీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అన్నాను. Whether it is a statement or not, whether it is a proposition or not. Proposition or not. ఇది ప్రపోజిషన్ అవుతుందా కాదా? ఎస్ ఆర్ నో చెప్పాలి. ఇది మా ఆవిడ వింటే మాత్రం ఈరోజు నాకు యుద్ధమే అవుతుంది, అవునా కదా? సార్ ఇది హ్యాండ్సమ్. ఆ హ్యాండ్సమ్ స్పెల్లింగ్ అయితే బాగా గుర్తుంది సార్ నాకు. రైట్ సార్. క్లాస్ టైమింగ్ మార్చారా? కేవలం ఫ్రైడే రోజు స్పెషల్ అమ్మా, ఇది ఫ్రైడే స్పెషల్ మాత్రమే, ఈ రోజు మాత్రమే జరుగుతుంది, ఇంకెప్పుడు టైం చేంజ్ కాదు. ప్రతి ఫ్రైడే మాత్రమే ఒక టైం టేబుల్ ఉంటుంది. మీకు అది కూడా చెప్తాను నేను. ఫ్రైడే ఏ టైం టేబుల్ ఉంటుంది, మండే టు సండే వరకు ఏ టైం టేబుల్ ఉంటుంది, షెడ్యూల్ మొత్తం. సర్వరోగ నివారిణి ఏది? ఆదివారం సాయంత్రం సెషన్ ఏదైతే ఉందో సర్వరోగ నివారిణి, అది అన్నిటికీ మందు. మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి అదే మందు అయితే, ఎందుకంటే మీరు ఇన్ని రోజుల నుంచి మీ డౌట్స్ కానీ అన్ని అడుగుతూ ఉన్నారు, అన్నిటికి కలిపి ఒకటి తీసుకొస్తున్నా. ఓకేనా? రైట్. షీ ఈజ్ బ్యూటిఫుల్. కొంతమంది ఎస్ అంటున్నారు, కొంతమంది నో అంటున్నారు. సార్ దిస్ ఇస్ నాట్ ఎ ప్రపోజిషన్ సార్, దిస్ ఇస్ నాట్ ఎ ప్రపోజిషన్. ఎందుకు సార్? బాబు కెన్యా ఉంది, కెన్యా ఒక దేశంలో అందరిక నల్లగా ఉంటారు, బాగోరు, మంచిగా ఉండరు. సో బట్ అక్కడ ఆ దేశంలో ఒక అమ్మాయిని ఒక క్యాండిడేట్ పొగిడారు, బా షీఈస్ బ్యూటిఫుల్ అని అన్నాడు, షీఈస్ బ్యూటిఫుల్ అని అన్నాడు. మరి ఆ అమ్మాయి ఇండియాకి వచ్చిన తర్వాత నువ్వు కూడా షీఈస్ బ్యూటిఫుల్ అని అంటావా? ఒప్పుకుంటావా నువ్వు?
ఒప్పుకోవు. బట్ ఒక ప్లేస్లో అది ఏమైంది ట్రూ అయింది, ఇంకొక ప్లేస్కి రాగానే అదేమైంది ఫాల్స్ అయింది. సో ఈ బ్యూటిఫుల్ అనే యాడ్జెక్టివ్ ఏదైతే ఉందో ఇది మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. సో బ్యూటిఫుల్ అనేది, హ్యాండ్సమ్ అనేది, టాలెంటెడ్ అనేది, గుడ్, బ్యాడ్ ఇవన్నీ కూడా యాడ్జెక్టివ్స్, ఒకళ్ళ యొక్క గుణగణాలని గురించి వర్ణించేవి. సో అవి ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క తీరుగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అనొచ్చు కిరణ్ సార్ ఈజ్ ఎ గుడ్ గాయ్ అని అనొచ్చు, నేను చాలా మంచివాడు కిరణ్ సార్ అని నేను అనొచ్చు. సో దిస్ షుడ్ బి యాక్సెప్టెడ్ బై యూనివర్సల్లీ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్. లేదు కిరణ్ సార్ ఈజ్ ఎ బ్యాడ్ గాయ్ అని అన్నా కానీ ఇట్ షుడ్ బి యాక్సెప్టెడ్ యూనివర్సల్లీ. బట్ కొంతమంది నేను గుడ్ గాయ్ అని అన్నాను అనుకో, ఐఎమ్ ఏ గుడ్ గాయ్ అని అన్నాను, ఇది ఒక స్టేట్మెంటా అని అంటే బాబు సార్ కొంతమంది ఏమో గుడ్ గాయ్ అని అంటారు, కొంతమంది పడనోళ్ళు ఉంటారు అనుకో, వాడేంది గుడ్ గాయ్ అవుతాడు, వాడు మంచోడు కాదు, వాడు ఫ్రీగా క్లాసులు చెప్పి మా నోట్లో మట్టి కొడుతున్నాడు అని చెప్పి కొంతమంది అంటారు, అవునా కదా. సో ఈ యాడ్జెక్టివ్ గుడ్ అనేది ఏదైతే ఉందో, గుడ్ అనేది ఏదైతే ఉందో ఇది యాడ్జెక్టివ్. ఇది కొంతమందికి కరెక్టే, కొంతమందికి రాంగ్ అవుతుంది. అంటే కొంతమంది ఈ స్టేట్మెంట్ ట్రూ స్టేట్మెంట్ అంటారు, కొంతమంది ఈ స్టేట్మెంట్ ని ఫాల్స్ స్టేట్మెంట్ అని అంటారు. కాబట్టి ఇట్ ఈస్ నైదర్ ట్రూ నార్ ఫాల్స్, ట్రూ అవ్వట్లేదు ఫాల్స్ అవ్వట్లేదు, రెండు అవుతుంది. కాబట్టి దీన్ని మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ప్రపోజిషన్ అనకూడదు. సో ఎప్పుడైతే మన స్టేట్మెంట్లో యాడ్జెక్టివ్ యాడ్ అవుతుందో అప్పుడు అది ప్రపోజిషన్ అవ్వదు. మేబీ నీకు ట్రూ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్ అని అన్నాను. సచిన్ టెండూల్కర్ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, మస్తు ఆడతాడు సార్ సచిన్ టెండూల్కర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చా. ఈజ్ దిస్ ఎ మ్యాథమెటికల్ స్టేట్మెంట్, ప్రపోజిషన్ అవుతుందా అని అడిగాను. వెదర్ ఇట్ ఈస్ ఎ ప్రపోజిషన్ అని అడిగినప్పుడు ఏం చెప్తారు బాబు మీరు? ఇండియన్స్ అందరూ కూడా ఒకటే సార్ ఎస్ ఇట్ ఈస్ ట్రూ స్టేట్మెంట్, ట్రూ సార్ అంటారు. పాకిస్తాన్ వాడిని అడుగు, ఆస్ట్రేలియా వాడిని అడుగు, పాకిస్తాన్ సిటిజన్ కానీ ఆస్ట్రేలియా సిటిజన్ కానీ అడుగు, ఎక్కడ ఆయన కంటే మంచిగా ఆడేటోళ్ళు వచ్చే మంది ఉన్నారు మా దగ్గర అంటారు. ఇట్ ఈస్ ఎ రాంగ్ స్టేట్మెంట్ అంటాడు. అంటే అక్కడ ఈజ్ ఎ గుడ్ బ్యాట్స్మెన్, గుడ్ అనేది ఏదైతే అడ్జెక్టివ్ ఉందో అది ఒక మనిషిని బట్టి మారుతూ ఉంటుంది. నాకు గుడ్ అయినవాడు వేరే వాడికి గుడ్ అవ్వాల్సిన అవసరం లేదు. బ్యూటిఫుల్ నీ కళ్ళకి బ్యూటిఫుల్గా కనిపించవచ్చు, ఇంకోవాడు అరే ఏముందిరా అక్కడ బై అరే వాడి కనిపించవచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ యాడ్జెక్టివ్ ఇవి ఒకవేళ ఉంటే దాన్ని ప్రపోజిషన్ అనకూడదు. దాన్ని మనం మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అనము. ఇట్ ఈస్ జస్ట్ ఎ జనరల్ స్టేట్మెంట్ బట్ ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాథమెటికల్ స్టేట్మెంట్. మ్యాథమెటికల్ స్టేట్మెంట్ కావాలంటే ఇట్ మస్ట్ బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్, రెండిట్లో ఏదో ఒకటి అయి ఉండాలి. తాజ్ మహల్ ఈజ్ ఇన్ విజయవాడ అని అన్నాను నేను. తాజ్ మహల్ ఈజ్ ఇన్ విజయవాడ, తాజ్ మహల్ మన విజయవాడలో ఉందన్నాను. తాజ్ మహల్ ఈజ్ ఇన్ విజయవాడ, విజయవాడలో ఉంది తాజ్ మహల్ అన్నాను. ఇది స్టేట్మెంటా కాదా? ఈజ్ దిస్ ఏ స్టేట్మెంట్ ఆర్ నాట్? చెప్పాలి, ఇది స్టేట్మెంట్ అవుతుందా కాదా? తాజ్ మహల్ ఈజ్ ఇన్ వైజాగ్ అని చెప్పా, విజయవాడ అని చెప్పాను. తాజ్ మహల్ విజయవాడలో ఉంది నాయన అని చెప్పా. అప్పుడు అందరూ ఏమనాలి? తెలిసినోడు కానీ తెలవనోడు కానీ ప్రతి ఒక్కడికి ఈ స్టేట్మెంట్ ఏమైంది, ఇది ఫాల్స్ అవుతుంది, అవునా కాదా అంటారు. తాజ్ మహల్ ఎక్కడ ఉంది? విజయవాడలో లేదు కదా, దిస్ ఈస్ అ రాంగ్ స్టేట్మెంట్ అంటారు, ఫాల్స్ అంటారు దీన్ని అందరు కూడా. సో ఇది నిన్న ఫాల్సే, ఈ రోజు ఫాల్సే, రేపడిగినా కూడా ఫాల్స్ అయింది. ఆనాపడం తాజ్ మహల్ కట్టలేం కదా, రైట్? ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అవుతుంది. సో ఇది నువ్వు కెన్యా వాడిని అడిగిన ఫాల్సే అంటాడు, భారతదేశంలో ఉన్నాడని అడిగిన ఫాల్సే అంటాడు, మన ఆస్ట్రేలియా ఉన్నాడని అడిగిన ఫాల్సే అంటాడు, పాకిస్తాన్లో ఉన్నాడని అడిగిన ఫాల్స్ అంటాడు. ఇది టైంని బట్టి కానీ ప్లేస్ని బట్టి కానీ మనిషిని బట్టి కానీ మారదు. ఈ స్టేట్మెంట్ ఎప్పటికి ఫాల్స్ అవుతుంది. సో దాట్స్ వై ఇట్ ఈస్ కాల్డ్ ఏ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆర్ వి కాల్ ఇట్ యాజ్ ప్రపోజిషన్. నాకు తెలిసిగా మీకు ఇది స్టేట్మెంట్ అవుతుంది అంటే ఇది ప్రపోజిషన్ అవుతుంది, ఇది ప్రపోజిషన్ కాదు అనేది అర్థమై ఉంటుంది. ఎందుకు ఇది స్టేట్మెంట్ అవుతుంది, ఎందుకు ప్రపోజిషన్ అవుతుంది, ఎందుకు ఇది ప్రపోజిషన్ కావట్లేదు అనే డిఫరెన్స్ కూడా మీకు అర్థమై ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నా. అర్థమైందా? మాక్సిమం అందరికి అర్థమై ఉంటుంది. ఎప్పుడైతే పిల్లగాడు ఇప్పుడే వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో మీరు ఒక 2-3 నిమిషాలు 5 నిమిషాలు వెనక్కి తీసుకుపోయి కర్జర్ని మళ్ళీ ఒకసారి చూసుకుంటా పోండి, మీకు అర్థమవుతుంది. నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతనే దీని నుంచి నెక్స్ట్ దానికి వెళ్ళిపోతున్నాను. ద ట్రూత్నెస్ ఆఫ్ ఫాల్సీ ఆఫ్ ఎ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ ఇట్స్ ట్రూత్ వాల్యూ. ఫాల్సిటీ అంటే బాబు ట్రూత్నెస్ అంటే ఏంది, అది ట్రూ అవుతుందా ఫాల్స్ అవుతుందా అనే దాన్ని మనం ఏమంటాం, దాని యొక్క ట్రూత్ వాల్యూ అని అంటాం. ఈ స్టేట్మెంట్ యొక్క ట్రూత్ వాల్యూ ఏంది అంటే ఇది ట్రూనా ఫాల్సా అని అడిగాను కదా, దాన్ని ఏమంటాం మనం ట్రూత్ వాల్యూ అని అంటాం. ట్రూత్ వాల్యూకి టీ వాడతాము, ఫాల్స్ స్టేట్మెంట్కి అయితే ఎఫ్ వాడతాము అమ్మ. ఒక స్టేట్మెంట్ ట్రూ అంటే టీ అని పెట్టాలి, ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయితే దానికి క్యాపిటల్ ఎఫ్ అని పెట్టండి, అది స్టేట్మెంట్ ఫాల్స్ స్టేట్మెంట్ అన్నట్టు. ఇది ట్రూకి ఇండికేషన్, ఇది ఫాల్స్కి ఇండికేషన్, జస్ట్ సింబల్స్ పెట్టాను, రైట్? కొన్ని స్టేట్మెంట్స్ చూసుకుందాం. ఇది ట్రూ స్టేట్మెంట్స్ ఏమున్నాయి సార్? నెంబర్ 1
2012 ఈజ్ ఎ లీప్ ఇయర్ అని అన్నాను. 2012 అనేది ఒక లీప్ ఇయర్ అన్న. లీప్ ఇయర్ అంటే ఏంది సార్? 4 తోటి డివైడ్ అయ్యేదాన్ని లీప్ ఇయర్ అంటారు సార్. 4 తోటి డివైడ్ కావాలి సార్. 4 తో డివైడ్ అవుతుందా? అవుతుందిగా. 2020 లీప్ ఇయర్ అయింది. 2024 వచ్చే సంవత్సరం కూడా లీప్ ఇయర్ కాకపోతుంది. సో 4 తోటి డివైడ్ కావాలి. 2012 అనేది 4 తోటి డివైడ్ అవుతుంది. కాబట్టి ఇది లీప్ ఇయర్ అనేది కరెక్ట్ స్టేట్మెంట్, ట్రూ స్టేట్మెంట్. ఇది ఎవరిని అడిగితే చెప్తాడు. సార్ నాకు తెలియదు సార్, నేను చదువుకోలేదు సార్, నేను చదువుకోలేదు, ఇది ట్రూ ఆ ఫాల్సా నాకు తెలియదు సార్ అంటే, నువ్వు ట్రూ ఆ ఫాల్సా నీకు తెలియకపోయినా కానీ ఈ స్టేట్మెంట్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో ట్రూత్నెస్, అది టీ అవుతుందా కావట్లేదా? టీ అవుతుంది. సో ట్రూ అవుతుంది. ద సమ్ ఆఫ్ ఆల్ ద ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ 180 degrees. సో ఇంటీరియర్ యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసి 180 degrees అవుతాడు సమ్. ఎస్, నిజంగానే 180 degrees అయింది. ఇట్ ఈస్ అ ట్రూత్, ఇట్ ఈస్ ట్రూ. కాబట్టి ఇట్ ఈస్ ఎ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అండ్ దీస్ ఆర్ ద ట్రూ స్టేట్మెంట్స్. అవునా కదా? వెరీ గుడ్. లెట్ us మూవ్ ఫర్దర్. సార్ ఫాల్స్ స్టేట్మెంట్స్ ఏముంటాయి సార్? బాబు, ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ ఇంటిజర్స్. ప్రతి ప్రైమ్ నెంబర్ కూడా ఆడ్ నెంబర్ అవుతుందట. ఆల్ ద ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆడ్ ఇంటిజర్స్. ఇది ట్రూ ఆ ఫాల్సా? ఫాల్స్. ఇట్ ఈస్ ద ఫాల్స్ స్టేట్మెంట్. బట్ ఇట్ ఈస్ ద స్టేట్మెంట్. ఇట్ ఈస్ a mathematical statement, but it is false. Why it is false, sir? 2 is also prime కదా. 2 కూడా ప్రైమ్ అవుతుంది కదా సార్. మరి ట్రూ అనేది ఆడా సార్? ఆడు కాదు కదా సార్. సో కొన్ని ఈవెన్ నెంబర్స్ కూడా ప్రైమ్స్ అవుతాయి. వీడు ఈవెన్ నెంబర్స్, ఆడ్ నెంబర్స్ ప్రైమ్స్, ప్రైమ్ మాత్రం అన్ని ఆడ్ నెంబర్స్ అవుతాయి అంటున్నాడు. ప్రైమ్లు అన్ని ఆడు కాదు, కొన్ని ప్రైమ్లు ఈవెన్ కూడా అవుతాయి. 2 is the prime which is even. సార్ 2 + 2 is 5 సార్. 2 + 2 is equal to 5 అన్నాడు. దిస్ ఇస్ అ రాంగ్ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్. బట్ ఇట్ ఈస్ అ స్టేట్మెంట్. అందరూ కూడా దీన్ని ఫాల్స్ అని చెప్తారు కాబట్టి ఇది స్టేట్మెంట్ అయింది, విచ్ ఇస్ అ ఫాల్స్ స్టేట్మెంట్. వెరీ గుడ్, వెరీ గుడ్, సూపర్ అమ్మా, సూపర్, ఎక్సలెంట్. సో లెట్ us మూవ్ ఫర్దర్. నాట్ అ స్టేట్మెంట్. ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. కొన్ని స్టేట్మెంట్లు అయితే అన్నాను, కొన్ని కావన్నాను. ఇప్పుడు కాని దానికి ఎగ్జాంపుల్ చూడండి బాబు. మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్. నేను మ్యాథ్స్ చెప్తున్నాను కాబట్టి మ్యాథ్స్ గురించి మాట్లాడుతున్నాను. మ్యాథమెటిక్స్ ఈజ్ డిఫికల్ట్ నేను అన్నాను. అందరు కూడా ఎస్ఆర్ 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 అంటారా యూనివర్సల్లీ? నేను అన్నాను, ఒక్కడిని నేను అన్నాను. కిరణ్ సార్ ఒకడు అండు, మ్యాథ్స్ చాలా ఈజీరా బాబు అని అంటాను. ఇంకొకటి ఉంటాడు మ్యాథ్స్ లవర్, వాడు అంటాడు మ్యాథ్స్ చాలా ఈజీ అంటారు. అంటే ఇది డిఫికల్ట్ అనేది యాడ్జెక్టివ్. ఒక్కొక్క మనిషిని బట్టి ఇది మారిపోతూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక తీరుగా అనిపిస్తుంది. కొంతమందికి మ్యాథ్స్ అనేది చాలా ఈజీ, డెడ్ ఈజీ మ్యాథ్స్ అని అంటాడు. వాడికి ఈ స్టేట్మెంట్ ట్రూ కాదుగా, ఇది ఫాల్స్ అయింది. అంటే కొంతమందికి ట్రూ అవుతుంది, కొంతమంది ఫాల్స్ అవుతుంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద స్టేట్మెంట్. నెక్స్ట్, టుమారో ఈజ్ సండే. రేపు సండే. ఎప్పుడు అనాలి దీని? ఇది సాటర్డే రోజు మాత్రమే అనాలి ఈ స్టేట్మెంట్. ఈజ్ దిస్ ట్రూ ఆల్వేస్? ఇది ఎప్పటికి ట్రూ అవుతుందా? కాలక్రమేణా ఇది ట్రూ కాకుండా పోతుంది. కొన్నిసార్లు ట్రూ అవుతుంది, కొన్నిసార్లు ఫాల్స్ అవుతుంది. మీరు సండే రోజు రేపు సండే అని అంటే ఫాల్స్ అయింది. మీరు సాటర్డే రోజు రేపు సండే అయితే ట్రూ అవుతుంది. అర్థమైందా? మీరు సండే రోజు రేపు సండే, టుమారో ఈజ్ సండే అంటే ఇట్ ఈస్ ఏ ఫాల్స్ స్టేట్మెంట్. లేదా మీరు సాటర్డే రోజు టుమారో ఈజ్ ఏ సండే అంటే అది ట్రూ స్టేట్మెంట్. అంటే ఒకటే స్టేట్మెంట్ ఒక టైంలో ట్రూ అయింది, నిన్న ట్రూ అయింది, ఈరోజు ఫాల్స్ అయింది. సో కాబట్టి ఇది ఫాల్స్ స్టేట్మెంట్. ఆ ట్రూ స్టేట్మెంట్ అంటే బాబు ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అ స్టేట్మెంట్, స్టేట్మెంటే కాదు. రైట్. నెక్స్ట్, వాట్ ఈస్ ఎ సింపుల్ స్టేట్మెంట్? అంటే ఎనీ స్టేట్మెంట్ ఆర్ ప్రపోజిషన్ హూస్ ట్రూత్ వాల్యూ డస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ డిపెండ్ ఆన్ అనదర్ స్టేట్మెంట్ ఈస్ కాల్డ్ a సింపుల్ స్టేట్మెంట్. బాబు ఒక దాని ట్రూత్ వాల్యూ అనేది వేరొక స్టేట్మెంట్ మీద డిపెండ్ అవ్వకపోతే దాన్ని మనం సింపుల్ స్టేట్మెంట్ అంటాం. అంటే సింగిల్ స్టేట్మెంట్ అంటాం. సింపుల్ అన్నా ఇక్కడ, సింగిల్ స్టేట్మెంట్ అన్నా ఒకటే. అంటే ఏంది బాబు అంటే ఇప్పుడే చెప్పాను, ఎర్త్ రివాల్వ్స్ రౌండ్ ద సన్ అన్నాను. బాబు భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది అని అన్నాను. ఈ స్టేట్మెంట్ ఇక వేరే స్టేట్మెంట్ పైన ఏం డిపెండ్ అవ్వట్లే. అది ట్రూ అయితేనే ఇది ట్రూ అయింది, అది ఫాల్స్ అయితే ఇది ఫాల్స్ అయింది అనేది ఏం లేదు. ఇది ఆల్వేస్ ట్రూ, ఇది ఆల్వేస్ ట్రూ. కాబట్టి ఒక స్టేట్మెంట్ సింగిల్ గా ఉంటే, సింహం సింగిల్ గా ఉంటే దాన్ని సింపుల్ స్టేట్మెంట్ అని పిలుస్తాం. సార్ కాంపౌండ్ అంటే ఏంటి సార్? కాంపౌండ్ స్టేట్మెంట్ అంటే బాబు ఒక స్టేట్మెంట్ కాకుండా 2 కానీ లేదా 3 కానీ లేదా 4 కానీ స్టేట్మెంట్స్ ఒకదాంతో ఒకటి అటాచ్ అయ్యి ఒక పెద్ద స్టేట్మెంట్ లాగా మనం రాస్తే దాన్ని కాంపౌండ్ స్టేట్మెంట్ అని పిలుస్తారు. అంటే ఏంది సార్? అంటే ఏంది? 2-3 స్టేట్మెంట్ కలిపి రాయడం కూడా కుదురుతుందా అంటే ఏ క్లాస్ కుదురుతుంది? మధ్యలో అండు పెట్టో ఆరు పెట్టో. సో దీంట్లో అనొచ్చు హైదరాబాద్ ఈజ్ ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్ అన్నాను. ఏమన్నా? హైదరాబాద్ ఈజ్ ఐదర్ దిస్ సైడ్ ఆర్ దిస్ సైడ్ అన్నాను. అంటే హైదరాబాద్ ఇటు సైడ్ అని ఉంటుంది, లేదా హైదరాబాద్ ఇటు సైడ్ అన్న ఉంటుంది. అంటే 2 స్టేట్మెంట్లు కలిపి ఒకటే స్టేట్మెంట్లో చెప్పాను. ఐ లైక్ క్రికెట్ అండ్ వాలీబాల్ అని అన్నాను. ఐ లైక్ క్రికెట్ అండ్ వాలీబాల్. ఇందులో 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి.
నాకు క్రికెట్ ఇష్టము అండ్ నాకు వాలీబాల్ కూడా ఇష్టము, దాన్ని నేను కలిపేసి ఐ లైక్ క్రికెట్ అండ్ వాలీబాల్ అని అన్నాను. సో 2 స్టేట్మెంట్స్ని కలిపి మనం చెప్పొచ్చు. ఐ వాంట్ టు గో టు హైదరాబాద్ బట్ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ విజయవాడ అని అన్నాను. ఐఎమ్ గోయింగ్ టు హైదరాబాద్, ఫస్ట్ స్టేట్మెంట్. ఐఎమ్ ఇన్ విజయవాడ. రెండింటిని కలపడానికి ఇఫ్, దెన్, బట్, ఆరో, అండో ఏదో ఒకటి కలుపుతాం, మధ్యలో ఏదో ఒకటి పెట్టి ఆ రెండింటిని కలిపేస్తే స్టేట్మెంట్స్, దాన్ని మనం కాంపౌండ్ స్టేట్మెంట్ అంటాం. అంటే రెండు డిఫరెంట్ స్టేట్మెంట్స్ని కలిపి రాయడాన్ని కాంపౌండ్ అంటారు. సార్ ఈ రెండు స్టేట్మెంట్స్ని కలపాలంటే మధ్యలో ఏముండాలి సార్, ఏమేమి ఉండొచ్చు సార్ అంటే, బాబు ఈ రెండు స్టేట్మెంట్స్ని కలపడానికి మధ్యలో మీరు ఆర్ వాడొచ్చు, ఎయిదర్ ఆర్ వాడొచ్చు. ఇంక్లూజివ్ ఎక్స్క్లూజివ్ అని అడుగుతారు, ఎక్కువ అది ఇవ్వరు, జస్ట్ మనం ఆర్ గురించి మాట్లాడదాం. ఆర్ వాడొచ్చు, అండ్ వాడొచ్చు, ఇఫ్ దెన్ వాడొచ్చు, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ వాడొచ్చు. సో ఇవి మేజర్గా ఉన్న 4 స్టేట్మెంట్స్ కనెక్ట్ చేయడానికి మనం వాడే 4 టూల్స్ అనమాట ఇవి. వీటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. కాంపౌండ్ స్టేట్మెంట్స్ అంటే అర్థమైంది కదమ్మా, 2-3 స్టేట్మెంట్స్ని కలిపి రాస్తే దాన్ని మనం కాంపౌండ్ స్టేట్మెంట్ అని అంటాం. సార్ అది ఎట్లా ఉంటుంది సార్? దిస్ బుక్ ఈజ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇట్స్ టార్గెట్ ఈజ్ JEE మెయిన్స్. ఇది మ్యాథమెటిక్స్ బుక్ అండ్ దీని టార్గెట్ ఏంటంటే JEE మెయిన్స్ కొట్టడమే ఈ బుక్ యొక్క టార్గెట్ అని అన్నాను. ఈ రెండింటిని 2 వేరే స్టేట్మెంట్స్. ఏంటి సార్? దిస్ ఈజ్ ఎ మ్యాథమెటిక్స్ బుక్ అండ్ దిస్ మ్యాథమెటిక్స్ బుక్ టార్గెట్ ఈజ్ JEE మెయిన్స్. అర్థమైంది? 2 వేరే స్టేట్మెంట్స్, రెండింటిని కలిపి మధ్యలో నేను అండ్ పెట్టి జాయిన్ చేశాను కాబట్టి దీన్ని ఏమంటారు బాబు? మ్యాథమెటికల్ స్టేట్మెంట్ విచ్ ఇస్ కాంపౌండ్ స్టేట్మెంట్ అని అంటారు. రైట్ సార్. ట్రూత్ టేబుల్ అంటే ఏంది సార్? నెక్స్ట్ మనకు వచ్చేది ఏంటంటే అమ్మా ట్రూత్ టేబుల్. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టేట్మెంట్స్ చెప్పేటప్పుడు ప్రతి స్టేట్మెంట్ కూడా మనం మాక్సిమం P కానీ Q కానీ R కానీ ఇవ్వాలి. స్టేట్మెంట్స్కి నేమ్ స్టేట్మెంట్స్ అంటారు వీటిని. ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 స్టేట్మెంట్స్ తీసుకున్నాము. రైట్. ఎస్ మౌనిక. సో అడ్జెక్టివ్ తీసుకొస్తే అది కాదు, అడ్జెక్టివ్ అయితే కాదు. అండ్ ఆర్, ఇఫ్ కూడా ఎస్. సో PQR అనేవి ఒకవేళ స్టేట్మెంట్స్ అనుకుంటే మనము వాటికి ట్రూత్ టేబుల్ వేయాలంటే ఇట్లా వేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను P అండ్ Qకి ట్రూత్ టేబుల్ వేస్తున్నాను. PQ 2 తీసుకుంటున్నాను. ట్రూత్ టేబుల్ అంటే ఎట్లా ఉంటుంది సార్ అంటే, బాబు P అనేది ఒక స్టేట్మెంట్, Q అనేది ఒక స్టేట్మెంట్, ఇది వేరే స్టేట్మెంట్, ఇది వేరే స్టేట్మెంట్, అవి ఇండివిజువల్గా వేరే స్టేట్మెంట్స్. సో ఇప్పుడు ఈ రెండింటిని నేను కలపాలనుకోండి, కలపాలంటే ఎట్లా కలపవచ్చు బాబు? చాలా విధాలుగా కలుపుకోవచ్చు బాబు. ఒకవేళ నేను రాస్తే PRQ అని రాయొచ్చు, లేదా P అండ్ Q అని రాయొచ్చు, లేదా P ఇంప్లైస్ Q రాయొచ్చు, లేదా P ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ Q అని కూడా రాయొచ్చు. సో ఇట్లా మనం చాలా విధాలుగా రాసుకోవచ్చు. ఇవన్నీ ఏందో మీకు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. ఇప్పుడు P అనే స్టేట్మెంట్ ఏమేమి అవ్వచ్చు బాబు అంటే, P అనే స్టేట్మెంట్ ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. Q అనే స్టేట్మెంట్ కూడా ట్రూ అవ్వచ్చు లేదా ఫాల్స్ అవ్వచ్చు. అంటే దీనికి 2 ఛాన్సెస్ ఉన్నాయి, దీనికి 2 ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్గా ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి బాబు? 2 × 2 2 స్క్వేర్ 4 ఛాన్సెస్ ఉన్నాయి. సో మొత్తం ఎలా రాస్తారు బాబు అంటే, ఇది ట్రూ అయినప్పుడు ఇది కూడా ట్రూ అవ్వచ్చు, ఇది ట్రూ అయినప్పుడు ఇది ఫాల్స్ అవ్వచ్చు, లేదా ఇది ఫాల్స్ అయినప్పుడు ఇది ట్రూ అవ్వచ్చు, ఇది ఫాల్స్ అయినప్పుడు ఇది కూడా ఫాల్స్ అవ్వచ్చు. ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. మొత్తం ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి? 4 ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఈస్ కాల్డ్ ద ట్రూత్ టేబుల్. దీన్ని మనం ట్రూత్ టేబుల్ అని పిలుస్తాం. సో దీని తర్వాత ఈ 2 స్టేట్మెంట్స్ని నేను ఏ విధంగా జాయిన్ చేయబోతున్నాను? PRQ లాగా జాయిన్ చేయబోతున్నానా, P అండ్ Q లాగానా, P ఇంప్లైస్ Q లాగానా, P ఇంప్లైస్ అండ్ ఇంప్లైడ్ Q లాగానా? దీన్ని కండిషనల్ అంటారు, దీన్ని బై కండిషనల్ అంటారు. ఇవి మనం 1 by 1 మాట్లాడుకుందాం ఏంది. సో ట్రూత్ టేబుల్ అంటే అర్థం ఎందుకు? ఇలా వేస్తే వచ్చేదాన్ని ట్రూత్ టేబుల్ అంటారు. రైట్. ప్రతి ఒక్క స్టేట్మెంట్కి మనం ట్రూత్ టేబుల్ వేసుకోవచ్చు. అది ఎలా వేస్తారు ఏందైనా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 2 స్టేట్మెంట్లు మాత్రమే ఇచ్చాడు అనుకోండి, P అండ్ Q. మనకు మాక్సిమం 2 కానీ లేదా మాక్సిమం 3 కానీ ఇస్తాడు, అంతకంటే ఎక్కువ ఇయ్యడు. ఈ 3 ఇస్తే కూడా ఎట్లా చేయాలో చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు టేబుల్ ఎట్లా వేసుకోవాలంటే, ఇది P ఒక టేబుల్, Q ఒక టేబుల్ వేసుకోండి. ఇక్కడ ట్రూ, ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్, ఇది ట్రూ, ఇది ఫాల్స్, ఇది ఫాల్స్. సో దిస్ ఇస్ ద ట్రూత్ టేబుల్ యూ హ్యావ్ టు డ్రా. 2 ఇచ్చినప్పుడు దీని తర్వాత ఏమి ఇస్తాడు? PRQనా, P అండ్ Q, ఈ నెగేషన్ P ఇంప్లైస్ Q ఎట్లా ఇస్తాడు అనేది దాని తర్వాత సంగతి. బట్ మీరు బేసిక్ గా రాయాల్సిన ట్రూత్ టేబుల్, ఒకవేళ 2 స్టేట్మెంట్స్ ఇస్తే మీకు మొత్తం ఎన్ని వస్తాయి? 2 × 2 2 స్క్వేర్ 4 రావాలి. కాబట్టి 1 2 3 4 బాక్సెస్ వస్తాయి. ఇట్లాగా 4 రోస్. ఎన్ని రోస్ రావాలమ్మా? 4 రోస్ రావాలి, 4 రోలు రావాలి, వచ్చాయి. లేదా సార్ మరి ఒకవేళ PQR 3 ఇచ్చాడంటే ఏం చేయాలి సార్? 3 ఇచ్చాడు. PQR అనే 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు Pకి 2 ఛాన్సెస్,
క్యూకు 2 ఛాన్సెస్, ఆర్ కూడా 2 ఛాన్సెస్. 2 × 2 × 2 ఎంతమ్మా? 2 క్యూబ్ = 8 అయింది. అంటే రోస్ ఎన్ని రావాలి బాబు? 8 రోస్ రావాలి. రోస్ ఎన్ని రావాలి బాబు? 8 రావాలి. సార్ మరి అవి ఏంది సార్ అంటే, బాబు ఇప్పుడు రాస్తాను చూడు. ఇది చూడు, ట్రూ ఫాల్స్ అనుకున్నాం, ట్రూ ఫాల్స్. మరి ఇది ట్రూ ఫాల్స్, ఇది ట్రూ ఫాల్స్ అయినప్పుడు ఇది ఫాల్స్ అవ్వచ్చు లేదా ట్రూ అవ్వచ్చుగా? లేదా ఇప్పుడు ఇది ట్రూ ట్రూ అనుకుందాం, అప్పుడు ఇది ఫాల్స్ అవ్వచ్చు. ఇది ట్రూ ట్రూ అయినప్పుడు ఇది ట్రూ కూడా అవ్వచ్చు. రెండు ట్రూలు అయినప్పుడు ఇది ఫాల్స్ అవ్వచ్చు, రెండు ట్రూలు అయినప్పుడు ఇది ట్రూ అవ్వచ్చు. లేదా రెండు ఫాల్స్లు అయినప్పుడు ఇది ఫాల్స్ అవ్వచ్చు, రెండు ఫాల్స్లు అయినప్పుడు ఇది ట్రూ అయి ఉండొచ్చు. లేదా ఫస్ట్ది ఫాల్స్ అయ్యి సెకండ్ ట్రూ అయినప్పుడు ఇది ఫాల్స్ అవ్వచ్చు, లేదా ఫస్ట్ది ఫాల్స్ అయ్యి సెకండ్ ట్రూ అయినప్పుడు ఇది ట్రూ అవ్వచ్చు. అంటే మొత్తం ఎన్ని ఉన్నాయమ్మా? మొత్తం 8 రోస్ ఉన్నాయి, 8 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా చూస్తే బాబు చూడండి, ఇది ట్రూ ట్రూ, ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్. దీనికి ఫాల్స్ కానీ ట్రూ కానీ, ట్రూ ట్రూ, ట్రూ ట్రూ, ఈ రెండింటికి కూడా ఫాల్స్ కానీ ట్రూ కానీ. ఇక్కడ ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్, ఈ రెండింటికి కూడా ఫాల్స్ కానీ ట్రూ కానీ. ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ, ఈ రెండింటికి కూడా ఇది ఫాల్స్ కానీ ట్రూ కానీ అయింది. అంటే ఇక్కడ ఈ రెండు కూడా సేమ్ రాసి ఇక్కడ మార్చాలి, ఈ రెండు సేమ్ రాసి ఈ రెండు మార్చాలి, ఈ రెండు సేమ్ రాసి ఇవి మార్చాలి, ఈ రెండు సేమ్ రాసి ఇవి మార్చాలి. ఇట్లా మొత్తం కూడా మనకి ఎన్ని వస్తాయమ్మా? టోటల్గా 8 రోస్ వస్తాయి, 8 రోస్ వస్తాయి. అర్థమైందా? రైట్. సో మనకి ఎప్పుడైనా ట్రూత్ టేబుల్ వేయమని చెప్పి PQR 3 స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు మీరు కేవలం 2 వేయకూడదు, మొత్తం 8 వేయాలి. 8 వేసి రాయాల్సి వస్తుంది. ఇది కొంచెం టఫ్ అవ్వబోతుంది. ఇట్లా 3 స్టేట్మెంట్స్ అడిగితే మాత్రం కొద్దిగా టఫ్, అంటే టఫ్ ఏం కాదు, కొంచెం పెద్దగా అవుతుంది, పెద్దగా అవుతుంది. రైట్. తర్వాత నెగేషన్ అంటే ఏంది సార్? ఒకసారి మాట్లాడుకుందాం అమ్మా. నెగేషన్ ఇక్కడ చాలా మంది పిల్లలు కూడా దీంట్లో చాలా రాంగ్గా చేసే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి మాట్లాడితే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇట్లా అన్నాను, స్టేట్మెంట్ ఒకటి ఇస్తాను, దానికి నెగేషన్ మీరు చెప్పండి. మీరు రాస్తారు, చక్కగా రాయొచ్చు, మీరు చెప్పండి. నేనేమంటానంటే బాబు, తాజ్ మహల్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అన్నాను. ఇది P అనే స్టేట్మెంట్ అనుకోండి, ఇది P అనే స్టేట్మెంట్, ఓకేనా? ఇది P అనే స్టేట్మెంట్. నాకు ఇప్పుడు ఏం కావాలంటే నెగేషన్ P కావాలి. ఇది ఒక స్టేట్మెంట్, దీనికి నెగేషన్ కావాలి. దీనికి నెగేషన్ అంటే ఏంది? P కాని దాన్ని నెగేషన్ అంటారు. నెగేషన్ P అంటే విచ్ ఇస్ నాట్ P కానిది. సో ఇప్పుడు తాజ్ మహల్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అని అన్నాను, ఇది రాంగ్ స్టేట్మెంట్, ఇది ఫాల్స్ స్టేట్మెంట్ మనకు తెలుసు. ఇప్పుడు P అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అయితే నెగేషన్ P ఏం కావాలి? నెగేషన్ P ఏం కావాలి? ట్రూ స్టేట్మెంట్ కావాలి కదా. మరి నెగేషన్ P అనే స్టేట్మెంట్ ఏమని రాస్తారు? ఇక్కడ నేను Pని తాజ్ మహల్ ఈజ్ ఇన్ హైదరాబాద్ అన్నాను, నెగేషన్ P ఏమైద్దో మీరు ఇప్పుడు నాకు కమెంట్ చేయాలి. నెగేషన్ P మోనిక, ఓకే, వెరీ గుడ్ అమ్మ. విజయలక్ష్మి, స్కిల్డ్ హెమల్, సూపర్. శశాంక్ సార్ కెమిస్ట్రీ క్లాస్ ఉందా? దీనికి కెమిస్ట్రీ క్లాస్ ఉందా? అవుతుందా నెగేషన్ P స్టేట్మెంట్? శశాంక్ ఉంది, ఈరోజు అన్నీ ఉన్నాయి, మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ ఉంది, 3 సబ్జెక్టులు ఉన్నాయి ఈరోజు. గట్టిగా లైక్ వేసుకోవాలమ్మా పిల్లలందరూ కూడా. ప్లీజ్ లైక్ ద వీడియో. లైక్ చేస్తే ఏంటంటే చాలా మంది పిల్లలకి రీచ్ అవుతుంది ఇది. సో సచ్ దట్ దే విల్ కమ్ అండ్ జాయిన్. రీచ్ పెరుగుతుంది, మన ఛానల్ ఉంది అని చెప్పి చాలా మంది పిల్లలకి తెలియదు, తెలుస్తుంది. హాయ్ అమ్మా విరాట్. క్రికెట్ వెరీ గుడ్ అమ్మా. క్రికెట్ ఫ్యాన్స్. పవన్ నాట్ ఇన్ హైదరాబాద్, వెరీ గుడ్, సూపర్. సో కొంతమంది దీని ఏం రాస్తారంటే, సార్ దిస్ ఈస్ ఫాల్స్ కాబట్టి తాజ్ మహల్ ఈజ్ ఇన్ ఢిల్లీ సార్, తాజ్ మహల్ ఈజ్ ఇన్ ఢిల్లీ సార్, ఎందుకంటే దిస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ కదా, మరి ట్రూ స్టేట్మెంట్ కదా. P అనేది ఫాల్స్ అయినప్పుడు నెగేషన్ ఆఫ్ P ఏం కావాలి? Pకి ఆపోజిట్ ఉన్నది ఏం కావాలి? ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ కావాలి కదా సార్. మరి ట్రూ స్టేట్మెంట్ ఏంది? తాజ్ మహల్ ఈజ్ ఇన్ ఢిల్లీ, న్యూ ఢిల్లీలో ఉంది సార్. ఆగ్రాలో ఉంది సార్, లేకపోతే తాజ్ మహల్ ఈజ్ ఇన్ ఆగ్రా సార్. తాజ్ మహల్ ఢిల్లీలో ఉంది అంటున్నాను, ఏంది? ఆగ్రాలో ఉంది. తాజ్ మహల్ ఇన్ ఆగ్రా సార్ అని అన్నాను అనుకోండి, అదేమైంది? ట్రూ స్టేట్మెంట్ అవుతుందా? అది ట్రూ స్టేట్మెంటే, కాకపోతే Pకి నెగేషన్ P కాదు కదా. సో ఏమని చెప్పాలి సార్ అంటే, ఒక స్టేట్మెంట్ ట్రూ కాదు అని చెప్పాలి. ఇప్పుడు ఇది ట్రూనా ఫాల్సా తర్వాత సంగతి, ఇది ఏమైతుందో మనకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చాడో ఇది కరెక్ట్ కాదు అని చెప్పాలి. వాట్ షుడ్ ఐ సే? దట్ దిస్ ఇస్ నాట్ కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పడమే నెగేషన్ P. సో ఇది కరెక్ట్ కాదు అని చెప్పడాన్ని నేను ఎన్ని విధాలుగా చెప్పొచ్చు? చాలా విధాలుగా చెప్పొచ్చు. ఎట్లా చెప్పొచ్చు సార్? ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని నేను ఈ స్టేట్మెంట్ కరెక్ట్ కాదు అని ఎలా చెప్పొచ్చు? ఫస్ట్ నెంబర్ 1, ఇట్ ఈస్ ఫాల్స్ దట్, it is false that Taj Mahal is in Hyderabad. It is false that the Taj Mahal is in Hyderabad. Taj Mahal హైదరాబాద్ లో ఉంది అన్న స్టేట్మెంట్ రాంగ్ అని చెప్పి నేను ఫాల్స్ అని చెప్తున్నా. లేదా ఇట్ ఈస్ నాట్ ట్రూ దట్, ఇట్ ఈస్
నాట్ ట్రూ దట్ తాజ్ మహల్ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఇది కూడా నెగేషన్ పి అయింది. లేదా డైరెక్ట్ గా మీరు చెప్పినట్టుగా తాజ్ మహల్ ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్. సో ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఎట్లా రాయొచ్చు? తాజ్ మహల్ ఈజ్ నాట్ ఇన్ హైదరాబాద్, హైదరాబాద్లో లేదు అని చెప్పడాన్ని కూడా మనం నెగేషన్ పి అంటాం. అంటే బాబు నెగేషన్ ఆఫ్ ఎ స్టేట్మెంట్ అనేది ఇచ్చిన స్టేట్మెంట్ ని ట్రూ కాదు అని చెప్పాలి తప్ప నువ్వు కొత్తగా స్టేట్మెంట్ ని తయారు చేయకూడదు. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి ఎగ్జాంపుల్ ఇస్తున్నానమ్మా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ పి స్టేట్మెంట్ ఇస్తున్నాను. 2 ఈజ్ ఆడ్ నెంబర్ అని అన్నా. 2 ఈజ్ ఆడ్ నెంబర్ అన్నాను. బాబు నెగేషన్ పి రాయమన్నా. నెగేషన్ పి ఏందన్నా? 2 ఈజ్ ఆడ్ నెంబర్ అన్నాను. నెగేషన్ పి రాయండి బాబు, దీనికి నెగేషన్ రాయండి అని చెప్పా. నెగేషన్ అంటే ఆపోజిట్ అమ్మ, ఆపోజిట్ లో చెప్పడం. అది నేను చెప్పిన స్టేట్మెంట్ ని ట్రూ కాదు, నిజం కాదు అని చెప్పడమే, ఖండించడమే. ఇచ్చిన స్టేట్మెంట్ ని ఖండించడం. ఖండించడం అంటే ఏంది? కన్ఫ్రంట్ చేయడం. అంటే ఇది నిజం కాదు అని చెప్పడాన్నే మనం నెగేషన్ పి అని అంటాం. వెరీ గుడ్. వెరీ గుడ్, సూపర్ సూపర్ సూపర్. చాలా మంది కొంతమంది 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అంటున్నారు. కొత్త స్టేట్మెంట్ చెప్పకూడదు. వెరీ గుడ్. ఇట్ ఈస్ ఫాల్స్ దట్ 2 ఈజ్ ఆడ్ నెంబర్. అట్లా కూడా రాయొచ్చమ్మా. వెరీ గుడ్ అమ్మా అశోక్, సూపర్. బాబు ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఒక స్టేట్మెంట్ ని ట్రూ కాదు అని చెప్పడమే నెగేషన్ పి అంటే. నెగేషన్ అంటే అర్థమైందా? ఇచ్చిన స్టేట్మెంట్ ని ట్రూ కాదు అని చెప్పడం. దాన్ని చాలా విధాలుగా చెప్పొచ్చు. ఇట్ ఈస్ నాట్ ట్రూ దాట్ 2 ఈజ్ ఆడ్ నెంబర్. ఇట్ ఈస్ నాట్ ట్రూ దాట్ ఇట్ ఈస్ ఆడ్ నెంబర్. ఇట్ ఈస్ ఫాల్స్ దాట్ 2 ఈజ్ అన్ ఆడ్ నెంబర్. ఇట్లా చెప్పాలి. లేదా ఇంకోటి ఏం చెప్పొచ్చు? సార్ 2 ఈజ్ ఈవెన్ నెంబర్ అని చెప్పొచ్చా సార్? 2 ఈజ్ ఈవెన్ అనొచ్చా సార్? కొత్తగా స్టేట్మెంట్ ఈవెన్ అనేది ఇందులో ఉందా? ఈవెన్ నెంబర్ అనేది ఇందులో ఉందా? లేదు కదా. మరి నువ్వు కొత్తగా స్టేట్మెంట్ క్రియేట్ చేయకూడదు. ఉన్న స్టేట్మెంట్నే ట్రూ కాదు అని చెప్పాలి. అంటే ఎట్లా చెప్తారు సార్? ఇండెఫినెట్ చెప్తాం, మళ్ళీ చెప్తాం. రైట్. సో ఇక్కడ చెప్తాం 2 ఈజ్ నాట్ ఆడ్ నెంబర్ అని చెప్తాం. సో 2 అనేది ఆడ్ నెంబర్ కాదు, వాడు చెప్పింది రాంగ్ అని చెప్పడం మాత్రమే తప్ప మనం కొత్తగా స్టేట్మెంట్ ని ఫామ్ చేయొచ్చు, అంతే చేయకూడదు. అంతేగాని 2 ఈజ్ ఆడ్ నెంబర్ అనగానే దానికి ఆపోజిట్ లో చెప్పాలి కాబట్టి 2 ఆడ్ నెంబర్ అన్నాడు కాబట్టి ఆపోజిట్ ఏంది 2 ఈజ్ ఈవెన్ నెంబర్ అని చెప్పి 2 ఈజ్ ఈవెన్ నెంబర్ అని రాయకూడదు. దట్ ఈస్ రాంగ్ స్టేట్మెంట్. దిస్ ఇస్ ఓన్లీ ద కరెక్ట్ స్టేట్మెంట్. కొన్ని బుక్స్ లో అట్లా కూడా రాస్తారు, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ కరెక్ట్ ఆన్సర్. రైట్. ఇక్కడ వచ్చాడు న్యూ ఢిల్లీ ఈజ్ ఎ సిటీ. ఇది స్టేట్మెంట్. నెగేషన్ ఆఫ్ ఏమైంది? ఇట్ ఈస్ ఫాల్స్ దట్ న్యూ ఢిల్లీ ఈజ్ ఎ సిటీ. ఇట్ ఈస్ ఫాల్స్ దట్ అని రాసి స్టేట్మెంట్ మొత్తం మళ్ళీ రాయొచ్చు. లేదా న్యూ ఢిల్లీ ఈజ్ నాట్ ఎ సిటీ. ఈజ్ ఏ సిటీ అన్నాడుగా, మధ్యలో నాట్ పెట్టడం. ఈజ్ నాట్ ఎ సిటీ. ఇందాక మీరు ఈజ్ ఆడ్ అన్నాడుగా, ఈజ్ నాట్ ఆడ్ నెంబర్ అని రాశారు. అట్లాగా నాట్ ఎక్స్ట్రా పెట్టేయడం. లేదా ఇట్ ఈస్ ఫాల్స్ దాట్, లేదా ఇట్ ఈస్ నాట్ ట్రూ దాట్, ఇట్లా కూడా రాసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ అమ్మ, కంజంక్షన్. దీన్నే మనం అండ్ అని కూడా పిలుస్తాం, అండ్ గేట్ అని కూడా పిలుస్తాం. అండ్ అంటే ఏంటి సార్ అంటే బాబు, 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి. పి ఈజ్ ఎ స్టేట్మెంట్, క్యూ ఈజ్ ఎ స్టేట్మెంట్. ఈ 2 స్టేట్మెంట్ ని జాయిన్ చేసి ఒకటే స్టేట్మెంట్ లాగా రాద్దాం అనుకుంటున్నాను. జాయిన్ చేద్దాం అనుకున్నప్పుడు నేను కంపల్సరీగా ఒక బైనరీ ఆపరేషన్ మధ్యలో పెట్టాలి కదా. అది నేనేం పెట్టబోతున్నా ఇక్కడ, అండ్ అనేది పెట్టబోతున్నా. సో దిస్ అండ్ దిస్, ఇది మరియు ఇది అని చెప్తున్నాను. సో ఈ అండ్ అనే స్టేట్మెంట్ ని, అండ్ అనే దాన్ని 2 స్టేట్మెంట్స్ కి మధ్యలో పెట్టినప్పుడు, ఈ బైనరీ ఆపరేషన్ 2 స్టేట్మెంట్స్ కి మధ్యలో పెట్టినప్పుడు ఈ టోటల్ 2 స్టేట్మెంట్స్ కాస్త సింగిల్ స్టేట్మెంట్ లాగా మారిపోతుంది. ఒకటే స్టేట్మెంట్ లాగా మారిపోతుంది. దాన్ని మనం కాంపౌండ్ స్టేట్మెంట్ అని పిలిచాము ఇందాకనే. ఇప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ ఉంది, సెకండ్ స్టేట్మెంట్ ఉంది, రెండింటిని జాయిన్ చేసి అండ్ పెట్టి ఈ టోటల్ స్టేట్మెంట్ ఎప్పుడు ట్రూ అవుతుంది, ఎప్పుడు ఫాల్స్ అవుతుంది అని చెప్పేదే ట్రూత్ టేబుల్. సో దీనికి సంబంధించిన ఒక ట్రూత్ టేబుల్ నేను ఇప్పుడు వేయబోతున్నాను. సార్ నాట్ యాడ్ చేయడం అంతే, కరెక్ట్ అమ్మా. నాట్ యాడ్ చేసి చెప్పడమే. సార్ నోట్స్ పంపుతానమ్మా. ఎందుకు పంపను హరీష్? ఏ క్లాస్కి పంపుతాను నోట్స్? ప్రతిరోజు పంపుతూనే ఉన్నాను కదా. రైట్. చూడండి, 2 సింపుల్ స్టేట్మెంట్స్ కెన్ బి కనెక్టెడ్ బై ద వర్డ్ అండ్ టు ఫార్మ్ ఏ కాంపౌండ్ స్టేట్మెంట్ is called the conjunction of the original statements. Let P and Q be the 2 statements, then conjunction of the 2 P and Q can be written as P and Q. దీని అండ్ అని పిలవాలి మధ్యలో, P and Q. దీనికి సంబంధించిన ట్రూత్ టేబుల్ వేద్దాం ఒకసారి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ P is a statement, Q is a statement. సో P and Q అనేది కాంపౌండ్ స్టేట్మెంట్. ఈ రెండింటిని నేను కలిపేస్తున్నాను. ఇప్పుడు కలిపేస్తే ఏమైంది సార్? ఇప్పుడు మొత్తం ఎన్ని రోస్ పెట్టొచ్చమ్మా? 2 స్టేట్మెంట్స్ కాబట్టి మొత్తం 4 రోస్ పెట్టొచ్చు అని చెప్పాను. ఎలా రాయాలి? ట్రూ ట్రూ
ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఇవి మొత్తం 4. ఇప్పుడు పి అండ్ క్యూలు ట్రూ అయితే పి అండ్ క్యూ ఏమైంది? ట్రూ అండ్ ట్రూ ఇస్ ట్రూ, ట్రూ అండ్ ఫాల్స్ ఇస్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ ఇస్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ఫాల్స్ ఇస్ ఫాల్స్. ఈ అండ్ అనే స్టేట్మెంట్ ఏదైతే ఉందో ఇది ఎప్పుడు ట్రూ అవుతుందంటే ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్, ఇఫ్ బోత్ ద స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ then only the total statement is true, otherwise it is false. Otherwise అంటే ఏంది సార్? అంటే బాబు ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయ్యి సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయితే టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది, లేదా ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యి సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అయితే టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది, లేదా ఫస్ట్ స్టేట్మెంట్ ఫాల్స్ అయ్యి సెకండ్ స్టేట్మెంట్ కూడా ఫాల్స్ అయితే టోటల్ స్టేట్మెంట్ ఏమైంది? ఫాల్స్ అయింది. ఇది ఎప్పుడు ట్రూ అయింది బాబు అంటే ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయ్యి సెకండ్ స్టేట్మెంట్ కూడా ట్రూ అయితే అప్పుడు మాత్రమే టోటల్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. దిస్ అండ్ అన్నాడు కాబట్టి ఇది జరగాలి, ఇది జరగాలి, రెండు వర్క్స్ జరగాలి, అప్పుడే మనకు వచ్చే ఆన్సర్ ట్రూ అవుతుంది. సో రెండు ట్రూ అయితేనే ట్రూ అయింది తప్ప ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయితే లేదా రెండు ఫాల్స్ అయినా కానీ ఇది ఫాల్స్ స్టేట్మెంట్ అయిపోద్ది. దెన్ వి సే దట్ ద టోటల్ స్టేట్మెంట్ ఈస్ ఫాల్స్. ట్రూత్ టేబుల్ ఎలా రాయాలో అర్థమైంది కదా, రైట్. సో ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏందమ్మా, ఈ బోత్ ఆర్ ట్రూ దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ట్రూ, అదర్వైజ్ ఇట్ ఈస్ ఫాల్స్. చాలా అంటే చాలా ఇంపార్టెంట్, లేకపోతే ఇది మొత్తం ఫాల్స్ అయింది. కేవలం రెండు ట్రూలు అయితే మాత్రమే ట్రూ అయింది, లేకపోతే ఈ రెండు స్టేట్మెంట్లో ఏ ఒక్కటి ఫాల్స్ అయినా కానీ ఇది ఫాల్స్ అయిపోద్ది. ఇది కంజంక్షన్కి సంబంధించింది. దాని తర్వాత సార్ డిస్జంక్షన్ లేదా ఆల్టర్నేషన్ అని అంటారు. ఆర్ దీని ఏమంటాం మనం? ఆర్ అని అంటాం. ఇదేంటి సార్ అంటే రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి, పి ఇస్ ఏ స్టేట్మెంట్, క్యూ ఇస్ ఏ స్టేట్మెంట్. ఈ రెండు స్టేట్మెంట్స్ నేను జాయిన్ చేస్తున్నాను, మధ్యలో ఏం పెట్టి జాయిన్ చేస్తున్నా? ఆర్ అని పెట్టి జాయిన్ చేస్తున్నాను. అప్పుడు అది ఒక కాంపౌండ్ స్టేట్మెంట్ లాగా మారిపోతుంది. రెండు స్టేట్మెంట్ని ఆర్ పెట్టి జాయిన్ చేస్తే ఒకటే స్టేట్మెంట్ లాగా మారిపోయింది కదా. సో దాన్ని మనం ఏమని పిలుస్తాం బాబు అంటే కంజంక్షన్ స్టేట్మెంట్. ఆ కాంపౌండ్ స్టేట్మెంట్ని కంజంక్షన్ అని అంటారు. అది ఎట్లా వర్క్ చేస్తుంది సార్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, జాగ్రత్తగా చూడండి అమ్మా. ఒకవేళ పి ఈజ్ ఎ స్టేట్మెంట్ తీసుకోండి, 2 ఈజ్ యాన్ ఈవెన్ నెంబర్ అని అన్నాను. 2 ఈజ్ యాన్ ఈవెన్ నెంబర్ అనేది పి స్టేట్మెంట్. క్యూ స్టేట్మెంట్ ఏంటంటే 2 ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్ అనేది క్యూ స్టేట్మెంట్. పి ఈజ్ ట్రూ స్టేట్మెంటా ఫాల్సా? 2 ఈజ్ యాన్ ఈవెన్ నెంబర్ ట్రూయే కదా, 2 ఈజ్ యాన్ ప్రైమ్ నెంబర్ ఇది కూడా ట్రూయే కదా, రెండు ట్రూ అయినాయి. మరి టోటల్ స్టేట్మెంట్ ఏమైంది? ఫస్ట్ది ట్రూ అయింది, సెకండ్ది ట్రూ అయింది. ట్రూ ఆర్ ట్రూ ఈజ్ ఆల్వేస్ ట్రూ అవుతుంది. దిస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ అవుతుంది. అసలు దీనికి ట్రూత్ టేబుల్ ఎట్లా వస్తుందో ఒకసారి మనం చూద్దాం, జాగ్రత్తగా వినండి బాబు. ఒకవేళ పి అనేది ఒక స్టేట్మెంట్, క్యూ అనేది ఒక స్టేట్మెంట్, ఈ రెండు స్టేట్మెంట్స్ ట్రూత్ టేబుల్ వేస్తున్నాను. దేనికంటే పిఆర్ క్యూకి వేస్తున్నాను. సో ట్రూ 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 ఫాల్స్, లేదా ఫాల్స్ ట్రూ ఫాల్స్ ఫాల్స్. రెండు ట్రూలు అయితే ట్రూ అయింది, ఒకటి ట్రూ అయ్యి ఒకటి ఫాల్స్ అయితే కూడా ట్రూ అయింది, రెండు ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ అయింది. ఇది చాలా ఇంపార్టెంట్ బాబు. ఏం సార్ ఇక్కడ అంటే బాబు రెండు స్టేట్మెంట్లు ఉన్నాయి, ఫస్ట్ స్టేట్మెంట్ సెకండ్ స్టేట్మెంట్. ఒకవేళ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది ట్రూ అయింది, ఫస్ట్ స్టేట్మెంట్ ఏమైంది? ట్రూ అయింది. సెకండ్ స్టేట్మెంట్ ట్రూ అయితే ఐదర్ ఫస్ట్ వన్ ఆర్ సెకండ్ వన్ కదా, మధ్యలో ఆర్ అని ఉంటే ఇది ఆర్ కదా, అంటే ఫస్ట్ దైన ట్రూ అవ్వాలి లేదా సెకండ్ దైన ట్రూ అవ్వాలి, అప్పుడు టోటల్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. సో ఎయిదర్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఈస్ ట్రూ దెన్ ద టోటల్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. సో బోత్ ఆర్ ట్రూ అయినప్పుడు ట్రూ అయింది, బోత్ ఆర్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఫాల్స్ అయింది. లేకపోతే ఇందులో నుంచి ఏ ఒక్క స్టేట్మెంట్ ట్రూ అయినా, రెండు ట్రూలు ఉంటే ట్రూనే, రెండిట్లో ఒకటి ట్రూ ఉన్నా ట్రూనే. అంటే ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏదో ఒక స్టేట్మెంట్ ట్రూ అయితే టోటల్ స్టేట్మెంట్ కాంపౌండ్ స్టేట్మెంట్ ట్రూ అయింది. ఇచ్చిన స్టేట్మెంట్స్ అన్ని ఫాల్సే అయితే అప్పుడు మాత్రమే కాంపౌండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. మనకు మూడు ఇచ్చాడు స్టేట్మెంట్స్, మూడు స్టేట్మెంట్స్ ఇది ఫాల్సే, ఇది ఫాల్సే, ఇది ఫాల్సే, అప్పుడు మాత్రమే టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది తప్ప ఈ మూడిట్లో ఇది ట్రూ అయింది, రెండు ఫాల్స్ అయినాయి అనుకుందాం, బట్ ఈ మూడిట్లో కూడా ఒకటైనా సరే ట్రూ అయిందా లేదా? ఇఫ్ వన్ ఆఫ్ ద స్టేట్మెంట్స్ ఇస్ ట్రూ దెన్ ద టోటల్ స్టేట్మెంట్ ఈస్ ఆల్వేస్ ట్రూ. సో దట్ ఈస్ కాల్డ్ ఆర్. దాన్ని మనం డిస్జంక్షన్ అని కూడా అంటాం, కంజంక్షన్ డిస్జంక్షన్. దాని తర్వాత ఏంటి సార్ అంటే కండిషనల్ ఆర్ ఇంప్లికేషన్. సార్ కండిషనల్ అంటే ఏంది సార్? బాబు ఒక స్టేట్మెంట్ ని నువ్వు చూడం, టూ స్టేట్మెంట్స్ కనెక్టెడ్ బై ద కనెక్టివ్ ఫ్రేజ్ ఇఫ్ దెన్.
చాలా ఇంపార్టెంట్ అమ్మా. కండిషనల్ లేదా ఇంప్లికేషన్ అంటే ఏంటంటే పి ఇంప్లైస్ క్యూ. డబుల్ యారో ఇట్లా పెట్టి రాయొచ్చు, లేదా సింగిల్లా కూడా రాయొచ్చు. పి ఇంప్లైస్ క్యూ. సార్ మేము బాహుబలి పెట్టినట్టుగా 3 పెడతాం సార్ యారోలు. మా బాహుబలి 3 పెట్టి కొడతాడు సార్, మేము 3 పెడతాం సార్ అంటే 3 కాదు 10 కూడా పెట్టుకోవచ్చు, ఏం కాదు. మీరు బాహుబలి కంటే పెద్ద బాహుబలి కావాలంటే ఇక్కడ 3 కాదు 4 లైన్లు కూడా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. బట్ కాన్సెప్ట్ కరెక్ట్గా ఉండాలి. బాహుబలి బాణాలు వేసేటప్పుడు కరెక్ట్ కాన్సెప్ట్తో వేస్తాడా లేదా, అట్లనే మీకు కరెక్ట్గా ఉండాలి కాన్సెప్ట్. బాబు పి ఇంప్లైస్ క్యూ ఇలా రాయొచ్చు, ఇలా రాయొచ్చు, ఏది రాసినా కానీ ఒకటేనమ్మా. ఒక్కొక్క బుక్లో ఒక్కొక్క తిరిగిస్తాడు. సార్ పి ఇంప్లైస్ క్యూ అంటే ఏంటంటే బాబు, దీని స్టేట్మెంట్ ఏంటంటే ఇఫ్ పి దెన్ క్యూ అని దీని మీనింగ్. ఇఫ్ పి దెన్ క్యూ, పి జరిగినప్పుడు క్యూ జరుగుతుంది అనేది దాని మీనింగ్. సో ఒక 2 స్టేట్మెంట్స్ని నేను ఇంతకు ముందు అండ్ తోటి జాయిన్ చేశా, మధ్యలో ఆర్ పెట్టి జాయిన్ చేశా. ఇప్పుడు 2 స్టేట్మెంట్స్ పి అండ్ క్యూని ఎక్కడ పెట్టి జాయిన్ చేస్తాను బాబు అంటే ఇఫ్ పి దెన్ క్యూ అని చెప్పి 2 స్టేట్మెంట్స్ని జాయిన్ చేస్తున్నాను. దీన్నే మనం కండిషనల్ స్టేట్మెంట్ అంటాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక మీకు మ్యాథమెటికల్ రీజనింగ్ మొత్తంలో ఎక్కువ కనపడేది ఇదే యమగారే కనపడుతుంది. చాలా ఇంపార్టెంట్. అర్థమైందా? సో ఇఫ్ పి దెన్ క్యూ. ఇంకోటి ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ కూడా ఉంటుంది, అది వేరే, దాన్ని బై కండిషనల్ అని పిలుస్తాం. కండిషనల్ అంటే అర్థమైంది కదా. దీని ట్రూత్ టేబుల్ ఏవైతుందో చాలా ఇంపార్టెంట్. దీనికి సంబంధించిన కొన్ని షార్ట్ కట్ ఫార్ములాస్ కనుక ఉన్నాయి, అవి నేను 1 by 1 చెప్పేసిన తర్వాత వాటికి సంబంధించిన షార్ట్ కట్స్ నేను చెప్తాను. ఓకేనా? స్టే ట్యూన్డ్. రైట్ సార్, పి ఈజ్ ఎ స్టేట్మెంట్, క్యూ ఈజ్ ఎ స్టేట్మెంట్ అయితే ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఫాల్స్ అయింది, ఎప్పుడు ట్రూ అయింది సార్ అని అంటే ఆర్ 2 స్టేట్మెంట్స్ ఫార్మింగ్ ద ఇంప్లికేషన్ ఆఫ్ ఇఫ్ పి దెన్ క్యూ. Then the implication denoted by P implies Q or P implies Q. P is called the antecedent and Q is called the consequent. So first place లో ఉన్న P ఏమంటారంటే antecedent అంటారు, సెకండ్ ప్లేస్ లో ఉన్న Q ఏమంటారంటే కాన్సిక్వెంట్ అని పిలుస్తారు. సరే, దేని ఏమంటారు జస్ట్ తెలుసుకోవడానికి అదే డెఫినేషన్. సార్ దీని ట్రూత్ టేబుల్ ఏంది సార్ బాబు? P Q then P implies Q. ఇది ఆల్వేస్ ట్రూ అయిద్దమ్మా. దిస్ ఈజ్ ఆల్వేస్ ట్రూ. మరి ఎప్పుడు ఫాల్స్ అయింది సార్ అంటే బోత్ ఆర్ ట్రూ ఉండొచ్చు, ఒకటి ట్రూ ఉండే ఒకటి ఫాల్స్ ఉండొచ్చు, ఒకటి ఫాల్స్ ఉండే ఒకటి ట్రూ ఉండొచ్చు, లేదా 2 ఫాల్స్ ఉండొచ్చు. బాబు ఇది ఎప్పుడు ఫాల్స్ అయిద్ది అంటే ఫస్ట్ది ట్రూ అయ్యి, ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ అయ్యి సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఇది ఫాల్స్ అవుతుంది. మిగతా అన్ని కండిషన్స్లో ఇది ట్రూ అవుతుంది. ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్, if true then false, then only we can say it is the false statement. In remaining all other cases it is always true. ఇది ఎప్పటికీ ట్రూనే అవుతుంది. అర్థమైందా? చూడండి, పి అనేది ఒక స్టేట్మెంట్, క్యూ అనేది ఒక స్టేట్మెంట్. సరే సార్ ఇది బాగానే ఉంది. ఇంకొక మ్యాజిక్ చెప్తాను చూడండి బాబు. నెగేషన్ పి ఏమైంది? నెగేషన్ పి ఏమైంది సార్? ఇందాక మీరు నెగేషన్ గురించి చెప్పారు కదా, ఇక్కడ పి అనేది ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ సార్. మరి నెగేషన్ పి ఏమైంది సార్ అంటే ట్రూకి ఏదైతే పీకి ఏదైతే ట్రూ వచ్చిందో అక్కడ ఇక్కడ ఫాల్స్ రావాలి. నెగేషన్ పి అంటే పి ట్రూ అయితే నెగేషన్ పి ఏం కావాలి? ఫాల్స్ కావాల్సిందే. ఇది ట్రూ కాబట్టి దానికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ ఏంది? ఫాల్స్. ట్రూ కాబట్టి ఫాల్స్, ఫాల్స్ కాబట్టి ట్రూ, ఇది కూడా ఫాల్స్ కాబట్టి ట్రూ అయింది. ఇప్పుడు నేను ఇక్కడ ఇంకో స్టేట్మెంట్ రాస్తున్నాను, ఏంటంటే నెగేషన్ పి ఆర్ క్యూకి రాద్దాం. ఈ నెగేషన్ పి ఉంది, ఇక్కడ క్యూ ఉంది, ఈ రెండింటికి మధ్యలో ఆర్ పెడదాం. ఆర్ దిస్ ఆర్ దట్. ఆర్ అంటే ఏంది సార్? 2 స్టేట్మెంట్స్ కి మధ్యలో ఆర్ పెడితే ఏమి జరుగుతుంది సార్ బాబు? 2 స్టేట్మెంట్స్ కి మధ్యలో ఆర్ పెట్టినప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్ లో ఏది ట్రూ అయినా కానీ టోటల్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. 2 స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితేనే టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుతుంది. ఇందాక కిరణ్ సార్ చెప్పాడు ఆర్ గురించి, అవునా కదా? ఇప్పుడు అట్లానే నేను ఏ రెండింటికి మధ్యలో ఆర్ పెట్టాను? నెగేషన్ పి అనే స్టేట్మెంట్ కి క్యూ అనే స్టేట్మెంట్ కి ఈ 2 స్టేట్మెంట్స్ కి మధ్యలో ఆర్ పెట్టాను. సో నెగేషన్ పి ఆర్ క్యూ. సో నెగేషన్ పి ఇక్కడ ఉంది, క్యూ ఇక్కడ ఉంది, రెండింటికి మధ్యలో ఆర్ పెట్టా. సో ఆర్ అంటే తెలుసుగా, రెండిట్లో ఒకటి ట్రూ అయినా మొత్తం ట్రూ అయింది, ఒక్కటి ట్రూ అయినా మొత్తం ట్రూ అయింది. 2 ఫాల్స్ అయితేనే స్టేట్మెంట్ ఫాల్స్ అయింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి బాబు, ఇది ట్రూ ఇది ఫాల్స్, రెండిట్లో ఒకటి ట్రూ అయిందిగా, ఒకటి ట్రూ అయింది చూసారా? ట్రూ అయింది కాబట్టి ఇది ఏమైంది? ట్రూ అయింది. అట్లానే ఇక్కడ నేను బ్లూ కలర్తో పెడుతున్నాను, ట్రూ అయింది. అట్లానే ఇక్కడ చూడండి, నెగేషన్ పీకి క్యూకి రెండింటికి మధ్యలో ఆర్ పెట్టా బాబు, 2 ఫాల్స్ అయినాయి, ఒక్కటి కూడా ట్రూ లేదు. 2 ఫాల్స్ అయితే స్టేట్మెంట్ ఫాల్స్ సార్. అట్లానే ఇక్కడ చూడండి బాబు, 2 ట్రూలు అయినాయి, ఒకటి ట్రూ అయినా చాలు మనకి ఇది ట్రూ అయిపోద్ది సార్. ఇక్కడ ఒకటి ట్రూ అయింది, ఒకటి ఫాల్స్ అయింది సార్, రెండిట్లో ఒకటి ట్రూ అయిందిగా,
ఒకటి ట్రూ అయినా ఇది ట్రూ అవుతుంది. ఇలాంటి ట్రూత్ టేబుల్ అనేది మీరు ఎక్కడో చూశారు. ఎక్కడ అంటే బాబు ఇగో ఇక్కడున్న ట్రూత్ టేబుల్, ఇక్కడున్న ట్రూత్ టేబుల్ రెండు సేమే వచ్చాయి. ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ వస్తే ఇక్కడ ఒక ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ వచ్చింది. ఏంది మ్యాజిక్ సార్? పి ఇంప్లాయిస్ క్యూకి ఏదైతే ట్రూత్ టేబుల్ వచ్చిందో నెగేషన్ పి ఆర్ క్యూ కూడా సేమ్ వచ్చింది సార్. అంటే ఇగో ఇది చాలా ఇంపార్టెంట్. అంటే ఈ రెండు ట్రూత్ టేబుల్ సేమ్ అయినాయి కాబట్టి ఈ రెండు సేమా? ఈ రెండు సేమా అంటే మీరు ఇంగ్లీష్ సార్ దగ్గరికి పోయి ఈ స్టేట్మెంట్ పి అనేది 2 ఈజ్ ఏ ప్రైమ్, 3 అనే క్యూ అనేది 3 ఈజ్ ఆడ్ అని ఉన్నది అనుకోండి ఒకవేళ స్టేట్మెంట్. సో ఇఫ్ 2 ఈజ్ ఈవెన్ దెన్ 3 ఈజ్ ఆడ్ అనే ఒక స్టేట్మెంట్ ఉంది. ఇక్కడే ఉంది నెగేషన్ పి 2 ఈజ్ నాట్ ఈవెన్ ఆర్ 3 ఈజ్ ఆడ్. దాని మీనింగ్ దీని మీనింగ్ సేమ్ ఎట్లయితే రెండు వేరే వేరే అయితే. ఇదేమో ఇఫ్ దెన్, ఇదేమో ఆర్ మధ్యలో ఉంది, నాట్ ఆర్ ఉంది. ఇంగ్లీష్ సార్ని పోయి అడిగితే అది వేరే స్టేట్మెంట్, ఇది వేరే బాబు, రెండింటికి సంబంధం లేదంటాడు. బట్ మ్యాథ్స్లో మనం వచ్చేసి ఏమంటామంటే బాబు ఈ రెండు స్టేట్మెంట్స్ యొక్క కాంపౌండ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో పి ఇంప్లైస్ క్యూ కానీ నెగేషన్ పి ఆర్ క్యూ కానీ ఈ రెండింటికి సంబంధించిన ట్రూత్ టేబుల్ సేమ్ వచ్చింది కాబట్టి ఆ స్టేట్మెంట్స్ ని మనం ఈక్వివలెంట్ స్టేట్మెంట్స్ అని పిలుస్తాం. ఈక్వల్ కాదు, ఏమంటాం? ఈక్వివలెంట్. అర్థమైందా? ఈక్వివలెంట్ స్టేట్మెంట్స్. సార్ ఇదంతా బాగానే ఉంది కానీ మీరు పి ఇంప్లైస్ క్యూ అనేది బాగానే ఉంది మై మైండ్లో తెలుసు రాస్తున్నారు, సడన్ గా నెగేషన్ పిఆర్ క్యూ ఎట్లా రాశారు సార్? నెగేషన్ పిఆర్ క్యూ అనేది ఎట్లా రాయగలిగారు సార్? మీకు ఇక్కడ వచ్చిందే ఇక్కడ వస్తుందని మీకు ఎట్లా తెలుసు సార్? ఐ నో ద ఫార్ములాస్, నాకు ఫార్ములాస్ తెలుసు కాబట్టి ఇప్పుడు ఈ ఒక్క ఫార్ములాతోటి మీతో ఆడుకుంటా. లాస్ట్ చూపిస్తాను నీకు అసలు ఏమేం ఫార్ములాస్, దీని నుంచి మనం లాగొచ్చో గుంజొచ్చో ఎంత జ్యూస్ బయటికి తీయొచ్చో ఈ ఒక్క ఫార్ములా నుంచే మీకు తీసుకొస్తా బయటికి. ఓకేనా కదా? రైట్. ఇప్పుడు ఈ ట్రూత్ టేబుల్ చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. ఎట్లయింది ఇది? ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ అయింది. ఫస్ట్ ది ట్రూ, సెకండ్ ది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఇది ఫాల్స్ అయింది. మిగతా అన్ని కండిషన్స్ లో ఇది ట్రూ అవుతుంది. అవునా కదా? దీని మీద ఈ లాజిక్ మీద అంటే ఇఫ్ ట్రూ, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి అమ్మా. ఏంది ఇది? ఇఫ్ ట్రూ దెన్ ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఫాల్స్. ఫస్ట్ ది ట్రూ అయ్యి సెకండ్ ఫాల్స్ అయినప్పుడు మాత్రమే ఆన్సర్ ఫాల్స్ వస్తుంది, లేకపోతే అన్ని ట్రూలు అవుతాయి. సో ఈ ఒక్క స్టేట్మెంట్ మాత్రం బాబు ప్లీజ్ బాగా గుర్తుపెట్టుకోండి. ట్రూ ఇంప్లైస్ ఫాల్స్ ఈజ్ నథింగ్ బట్ ఫాల్స్. ఇది ఒక్కటి బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద కొన్నిసార్లు క్వశ్చన్స్ అడుగుతారు. అంటే బాబు ఇఫ్ పి దెన్ క్యూ ఈజ్ ఎ ఫాల్స్ స్టేట్మెంట్. ఇఫ్ పి దెన్ క్యూ అనేది ఫాల్స్ స్టేట్మెంట్ అయిపోయింది. సో పి ఏమైంది క్యూ ఏమైంది అని అంటాడు. పి ట్రూ అవ్వాలి సార్, క్యూ ఫాల్స్ అవ్వాలి సార్. ఫస్ట్ ది ట్రూ అయ్యి సెకండ్ ది ఫాల్స్ అయితేనే టోటల్ స్టేట్మెంట్ అనేది ఫాల్స్ అయింది. టోటల్ స్టేట్మెంట్ మీరు ఫాల్స్ అన్నారు కదా, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ట్రూ కావాలి, సెకండ్ స్టేట్మెంట్ ఫాల్స్ అవ్వాలి అని చెప్పి మీరు రాయాలి, అక్కడ ఆన్సర్ రాయాలి. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు రిమెంబర్. సరే సార్, ఇది అయిపోయింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి సార్. పి ఈజ్ అన్ ఇంటిజర్, పి అన్ ఇంటిజర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 9, అన్ ఇంటిజర్ ఈజ్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. రెండు స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఒక ఇంటిజర్ ఏమో మల్టిపుల్ ఆఫ్ 9 అంట, ఒక ఇంటిజర్ ఏమో మల్టిపుల్ ఆఫ్ 3 అట. ఇప్పుడు పి ఇంప్లైస్ క్యూ రాయాలంటే ఎట్లా రాస్తాను అంటే ఇఫ్ అన్ ఇంటిజర్ ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9 దెన్ ఇట్ ఈస్ మల్టిపుల్ ఆఫ్ 3 అని రాస్తాను. ఇఫ్ దెన్ లో ఇక్కడ చూసారా యాన్ ఇంటిజర్ అంటే రెండు చోట్ల కూడా సేమ్ ఉంది. సో మధ్యలో ఇఫ్ ఇక్కడ దెన్ అని వాడినప్పుడు యాన్ ఇంటిజర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9 దెన్ యాన్ ఇంటిజర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 3 అని రాయలే నేను. ఈ యాన్ ఇంటిజర్ అనే దాన్ని తీసేసా ఇక్కడి నుంచి. ఎందుకంటే ఇఫ్ యాన్ ఇంటిజర్ ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 9 దెన్ ఆ ఇంటిజరే ఏమైంది మల్టిపుల్ ఆఫ్ 3 అవుతుంది అని చెప్పి చెప్తున్నాను. కాబట్టి మళ్ళీ ఇక్కడ యాన్ ఇంటిజర్ అని చెప్పి రాయకూడదు. ఓకే, సో ఇది జాయిన్ చేసే విధానం రెండింటిని. నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఇంప్లికేషన్ లేదా బై కండిషనల్. ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్, ఇఫ్ అండ్ ఓన్లీ ఇఫ్ అని పిలుస్తారు. చాలా ఇంపార్టెంట్. రైట్ సార్, ఇదేంది దీని గురించి మాట్లాడదాం. బాబు పి ఇంప్లాయిస్ క్యూ ఉంది కదా, మీకు ఆల్రెడీ తెలుసు కదా. ఇప్పుడు పి ఇంప్లాయిస్ క్యూ అండ్ క్యూ ఇంప్లాయిస్ పి, దీన్నే మనం బై కండిషనల్ అని అంటాం. అంటే పి ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ క్యూ ఈజ్ నథింగ్ బట్ పి ఇంప్లాయిస్ క్యూ అండ్ క్యూ ఇంప్లాయిస్ పి. పి ఇంప్లాయిస్ క్యూ అండ్ క్యూ ఇంప్లాయిస్ పినే మనం పి ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ క్యూ అని పిలుస్తాము. అంటే బై కండిషనల్. దీనికి సంబంధించిన ట్రూత్ టేబుల్ చూద్దాం. ఇది ఏంది, దీని కథ ఏంది మనకు అవసరం లేదు.
అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పాను స్టేట్మెంట్, ఇగో ఇదే రాయాలి, ఇది రాసుకోండి. దిస్ ఈజ్ ఈక్వివలెంట్. ఈ 3 లైన్లు ఉన్నాయంటే ఏంది? దీనికి వచ్చే ట్రూత్ టేబుల్, దీనికి రాబోయే ట్రూత్ టేబుల్ రెండు సేమే అవుతాయి, రెండు ఈక్వల్ అవుతాయి. ఒకసారి కావాలంటే మనం చూద్దాం. ట్రూత్ టేబుల్ చూడండి. ట్రూత్ టేబుల్ ఏంది బాబు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ పి ఉంది, క్యూ ఉంది. నేను ఇక్కడ పి ఇంప్లాయిస్ క్యూ పెడుతున్నాను. సో పి ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ క్యూ పెడుతున్నాను. ఇది ఇందాక నేను చెప్పినట్టుగా పి ఇంప్లాయిస్ క్యూ ఒకటి కనుక్కుందాం, క్యూ ఇంప్లాయిస్ పి ఒకటి కనుక్కుందాం. దాని తర్వాత అసలైంది మనకి ఏదైతే కావాల్సింది ఉందో అది కనుక్కుందాం. ఏంటి బాబు అది? పి ఇంప్లాయిస్ క్యూ అండ్ క్యూ ఇంప్లాయిస్ పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమొస్తుందో మీకు డైరెక్ట్ గా చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి బాబు. ఇది ట్రూ, ఇది ట్రూ, ట్రూ ఫాల్స్, ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. ఇది మొత్తం 4 రూలు ఉంటాయి, 4 రూల్స్ ఉన్నాయి. 1 by 1 రాసుకుంటూ పోదాం. పి ఇంప్లాయిస్ అండ్ ఇంప్లాయిడ్ క్యూ ఏమైంది అంటే బాబు, రెండు సేమ్ ఉంటే మాత్రమే ఇది ట్రూ అయింది. రెండు ఉంటే ఐదర్ బోత్ ఆర్ పాజిటివ్స్ ఉంటేనే ట్రూ అయింది, బోత్ ఆర్ ట్రూ అయితే ట్రూ అయింది, ఆర్ బోత్ ఆర్ ఫాల్స్ అయినా కానీ ఇది ట్రూ అయింది. అయితే గీతే రెండు స్టేట్మెంట్స్ ట్రూ అవ్వాలి, లేదా రెండు స్టేట్మెంట్స్ కూడా ఫాల్స్ అవ్వాలి. సో ఒకవేళ రెండు స్టేట్మెంట్స్ ట్రూ అయితే టోటల్ స్టేట్మెంట్ ట్రూ, రెండు స్టేట్మెంట్స్ ఫాల్స్ అయితే టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అయింది, ట్రూ అయితే. లేదా ఒకటేమో ట్రూ అంటున్నాడు, ఒకటేమో ఫాల్స్ అన్నాడు, ఒకటేమో ట్రూ సార్ అంటాడు, ఇంకోటేమో ఫాల్స్ సార్ అంటాడు. కాబట్టి అప్పుడు ఏమైంది? ఇది ఫాల్స్ అయిపోతుంది. అర్థమైందా? ఇద్దరు ఒకటే మాట మీద ఉండాలి, ఇద్దరు ఒకటేసారి ట్రూ అయినా అనాలి, లేదా ఇద్దరు ఒకేసారి ఫాల్స్ అయినా అంటేనే వీడు సాటిస్ఫై అవుతాడు, వాడప్పుడు ట్రూ అనే ఆన్సర్ ఇస్తాడు. లేదా ఒకటి ట్రూ అన్నాడు, ఇంకోటి ఫాల్స్ అన్నాడు, ఒకటి ఫాల్స్ అన్నాడు, ఇంకోటి ట్రూ అన్నాడు అనుకో, వీడు సాటిస్ఫైడ్ కాదు, కాకుండా ఏమంటాడు? ఫాల్స్ అని చెప్తాడు. ఇది బై కండిషనల్ అంటే. ఇది దేనికి ఈక్వల్ అయిద్దట? పి ఇంప్లాయిస్ క్యూ అండ్ క్యూ ఇంప్లాయిస్ పికి ఈక్వల్ అయింది. ఇది ఒక ఫార్ములా. ఈ ఫార్ములా ఎట్లా మనం ప్రూవ్ చేయబోతున్నాం ఒకసారి చూడండి బాబు. పి ఇంప్లాయిస్ క్యూ అంటే మీకు తెలుసు కదా, ఫస్ట్ ది ట్రూ అయ్యి సెకండ్ ది ఫాల్స్ అయినప్పుడు మాత్రమే మనకి ఇక్కడ ఫాల్స్ వస్తుంది, లేకపోతే మిగతా అనే ట్రూలు వస్తాయని చెప్పాను. ఇప్పుడు క్యూ ఇంప్లాయిస్ పి, క్యూ ఇంప్లాయిస్ పి అంటే క్యూ ఫస్ట్ తర్వాత పి అనమాట, ఇట్ల నుంచి అటు. క్యూ ఇంప్లాయిస్ పి, క్యూ నుంచి పీకి వెళ్తున్నాం, అదే కదా దీని మీనింగ్. దీని మీనింగ్ ఏందన్నా, క్యూ నుంచి పీకి వెళ్తున్నాం అంటే ఇక్కడ క్యూ నుంచి పీకి వెళ్తున్నాం. ఫస్ట్ ట్రూ దెన్ ట్రూ, ట్రూ అయింది. ఫస్ట్ ఫాల్స్ దెన్ ట్రూ, ట్రూ అయింది. ఫస్ట్ ట్రూ అయ్యి దెన్ ఫాల్స్ అయితే, ఫస్ట్ ది ట్రూ అయ్యి తర్వాత ది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయింది కదా. అంటే ఫస్ట్ వన్ ఇస్ ట్రూ, నెక్స్ట్ వన్ ఇస్ ఫాల్స్, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ ఫాల్స్, అదర్వైజ్ రిమైనింగ్ కేసెస్ ఇట్ ఈస్ ట్రూ. ఒక ఇంప్లాయిస్ అనేది ఫాల్స్ ఎప్పుడైంది? క్యూ అనేది ఫాల్స్ అయ్యి పి అనేది ట్రూ అయితే ఫాల్స్, సారీ క్యూ అనేది ట్రూ అయ్యి పి అనేది ఫాల్స్ అయితే ట్రూ ఇంప్లాయిస్ ఫాల్స్ కదా ఫాల్స్ అయ్యేది. సో క్యూ ట్రూ అయ్యి పి ఫాల్స్ అయ్యేది ఎక్కడ అంటే ఇక్కడ క్యూ ట్రూ అయింది, పి ఫాల్స్ అయింది. ట్రూ ఇంప్లాయిస్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, రిమైనింగ్ ఆల్ ద కేసెస్ ఇట్ ఈస్ ట్రూ. ఇప్పుడు ఈ రెండింటికి కూడా నేను అండ్ కండిషన్ వాడతాను. అండ్ అంటే ఏంది సార్? అండ్ యొక్క ప్రత్యేకత ఏంది సార్ అంటే బాబు, రెండు ట్రూలు అయినప్పుడే ఇది ట్రూ అయింది, బట్ రెండిట్లో ఏ ఒక్కటి ఫాల్స్ ఉన్నా కానీ ఆన్సర్ ఫాల్స్ వస్తుంది, అవునా కదా? ఇందానే చెప్పాను నేను కంజంక్షన్ అంటే ఏంది. కంజంక్షన్ అంటే ఏందమ్మా బాబు, రెండు ట్రూలు అయితేనే టోటల్ స్టేట్మెంట్ ట్రూ, రెండిట్లో ఒక స్టేట్మెంట్ ఫాల్స్ అయినా టోటల్ స్టేట్మెంట్ ఫాల్స్ అవుద్దని చెప్పాను. సో అదే మనం చేయబోతున్నాం. రెండు స్టేట్మెంట్లు ట్రూ అయితేనే, ఇగో రెండు ట్రూ కాబట్టి ఇది ట్రూ, రెండిట్లో ఒకటి ఫాల్స్ అయినా కానీ ఇది ఫాల్స్ అయింది కాబట్టి ఇది ఫాల్స్, రెండిట్లో ఒకటన్నా ఫాల్స్ అయిందా, ఫాల్స్ అయింది కాబట్టి ఫాల్స్, రెండు ట్రూలు అయినాయి కాబట్టి ఇది ట్రూ అయింది. ఇది ఎక్కడో చూసినట్టుందే, ఇక్కడ వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. గుర్తుపెట్టుకోవాలి మీరు ఫార్ములాస్. అర్థమైందమ్మా? ఏమైనా డౌట్ ఉందా? క్లియర్ కదా? సో ఇప్పటి నుంచి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి బాబు, పి ఇంప్లాయిస్ అండ్ ఎంప్లాయిడ్ క్యూ అంటే, పి బై కండిషనల్ క్యూ అంటే పి ఇంప్లాయిస్ క్యూ అండ్ క్యూ ఇంప్లాయిస్ పి అవుతుంది. రైట్ సార్, ఇంతేనా సార్? దీని తర్వాత ఇంకేమైనా ఉందా బాబు? నెక్స్ట్ కాన్వర్స్, ఇన్వర్స్, కాంట్రా పాజిటివ్ అని చెప్పి 3 ఉంటాయి. ఒకసారి వాటి గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా మీరు క్వశ్చన్స్లలో చూస్తే మీకు మొత్తం ఎక్కువగా 5 కనపడతాయి. ఒకటేమో పి ఇంప్లాయిస్ క్యూ అంటాడు, ఇందాక మనం చూసింది. ఇప్పుడు ఏమంటాడు దాని తర్వాత, వాట్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటాడు, లేదా వాట్ ఈస్ ద ఇన్వర్స్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటాడు, లేదా వాట్ ఈస్ ద కాంట్రా పాజిటివ్. ఇది ఎక్కువ శాతం వినుంటారు మీరు, కాంట్రా పాజిటివ్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటాడు, లేదా వాట్ ఈస్ ద నెగేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అంటాడు, లేదా విచ్ ఇస్ టాటాలజీ, విచ్ ఇస్ కాంట్రడిక్షన్, టాటాలజీ కాంట్రడిక్షన్ అంటాడు. సో ఇప్పుడు ఈ 5 గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్వర్స్, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అమ్మా, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 కాన్వర్స్. ఇప్పుడు పి ఇంప్లాయిస్ క్యూ ఉంది కదా,
పి ఇంప్లైస్ క్యూ అనేది ఇఫ్ పి క్యూ దెన్ పి ని మనం కాన్వర్స్ అంటాం. పి ఇంప్లైస్ క్యూ అనేది ఒక స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు మనకిచ్చిన స్టేట్మెంట్ పి ఇంప్లైస్ క్యూ అంటే ఏంది? ఇఫ్ పి దెన్ క్యూ. ఒకవేళ మనకిచ్చిన క్వశ్చన్ అయితే, ఇది ఒకవేళ మన క్వశ్చన్ అయితే అప్పుడు దానికి సంబంధించిన కాన్వర్స్ ఏమైంది నాయన అంటే కాన్వర్స్ ఆఫ్ పి ఇంప్లైస్ క్యూ ఈస్ క్యూ ఇంప్లైస్ పి. పి ఇంప్లైస్ క్యూ అనే స్టేట్మెంట్ కి కాన్వర్స్ ఏమైంది? క్యూ ఇంప్లైస్ పి. అది పి ఇంప్లైస్ క్యూ అంటే ఇది కండిషనల్. ఒక కండిషనల్ స్టేట్మెంట్ కి మాత్రమే కాన్వర్స్ అడుగుతారు, ఒక కండిషనల్ స్టేట్మెంట్ కి మాత్రమే ఇన్వర్స్ అడుగుతారు, ఒక కండిషనల్ స్టేట్మెంట్ కి మాత్రమే కాంట్రాపోజిటివ్ అడుగుతారు. ఈ మూడు కూడా ఒక కండిషనల్ స్టేట్మెంట్ కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అవి ఎట్లానో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. వాట్ ఈస్ ద కాన్వర్స్ ఆఫ్ ద కండిషనల్ స్టేట్మెంట్? పి ఇంప్లైస్ క్యూ కి కాన్వర్స్ ఏంది? రివర్స్. కాన్వర్స్ అంటే ఏంది? రివర్స్. క్యూ ఇంప్లైస్ పి. క్యూ ఇంప్లైస్ వాడు పి టు క్యూ అన్నాడు, పి నుంచి క్యూకి వెళ్దాం అంటున్నాడు. కాదు కాదు, క్యూ నుంచే పీకి వెళ్దామని మీరు చెప్పాలి. దాన్ని మనం కాన్వర్స్, రివర్స్ లో ఉంటాం కదా మనం ఎప్పుడైనా, దాన్ని మనం రివర్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్. ఇన్వర్స్ సార్ కాన్వర్స్ రివర్స్ ఇన్వర్స్ అన్ని ఒకటే కదా సార్ అంటే కాదు. ఇన్వర్స్ అంటే ఏంది సార్ అంటే బాబు నేను పి ఇంప్లైస్ క్యూ అన్నాను. పి ఇంప్లైస్ క్యూ అనే ఒక కండిషనల్ స్టేట్మెంట్ ఇస్తే మీరేం రాయాలి? నెగేషన్ పి ఇంప్లైస్ నెగేషన్ క్యూ అని రాయాలి. దిస్ ఈస్ కాల్డ్ ద ఇన్వర్స్. దీన్నే మనం ఇన్వర్స్ అని పిలుస్తాం. ఒక కండిషనల్ స్టేట్మెంట్ కి ఇన్వర్స్ ఏమైంది బాబు? పి నుంచి క్యూకి వెళ్తున్నాను అని అంటే నాట్ ఫ్రమ్ పి టు నాట్ క్యూ అని అనాలి. పి నుంచి మీరు క్యూకి వెళ్ళటం లేదు, పి దగ్గర నుంచి కాదు మీరు వెళ్ళేది క్యూ దగ్గరికి అని చెప్పి చెప్తున్నారు ఇక్కడ. సో పి ఇంప్లైస్ క్యూ అంటే నాట్ పి ఇంప్లైస్ నాట్ క్యూ అని చెప్పి చెప్పాలి. దీన్ని మనం ఏమంటామంటే ఇన్వర్స్ అని అంటాం. తర్వాత చాలా ఇంపార్టెంట్ థర్డ్ వన్ ఏంటంటే కాంట్రాపాజిటివ్. కాంట్రాపాజిటివ్ అనేది చాలా ఇంపార్టెంట్ బాబు. పి ఇంప్లైస్ క్యూ అనేది ఒక స్టేట్మెంట్ అయితే దీని కాంట్రాపాజిటివ్ ఏమైతే అంటే బాబు నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి. అంటే ఇఫ్ పి దెన్ క్యూ అన్నప్పుడు ఇఫ్ పి దెన్ క్యూ అని ఉన్నప్పుడు మీరేం రాయాలి? ఇఫ్ నాట్ పి నాట్ క్యూ, ఇఫ్ నాట్ క్యూ దెన్ నాట్ పి అని రాయాలి. ఈ రెండు చూడడానికి ఒకటే తీరుగా కనపడుతున్నాయి, మీనింగ్ కూడా ఒకటే తీరుగా కనపడుతుంది. చూడండి, ఇఫ్ పి దెన్ క్యూ, ఒకవేళ పి జరిగితే క్యూ జరుగుతుంది అని అన్నాను అనుకోండి. ఇఫ్ పి దెన్ క్యూ అంటే ఒకవేళ పి జరిగితే క్యూ అనేది కూడా జరుగుతుంది, దెన్ క్యూ విల్ హ్యాపెన్ అని అన్నాను. ఇప్పుడు దాన్ని మీరు ఒకవేళ పాజిటివ్గా చెప్పాలి, దాన్ని సపోర్ట్ చేయాలి, ఈ స్టేట్మెంట్ని సపోర్ట్ చేయాలి. బట్ కాంట్రావే అంటే రివర్స్లో చెప్పాలి. దీన్ని రివర్స్లో చెప్పుకుంటూ కౌంటర్గా దీనికి ఏం చేయాలి అంటే సపోర్ట్ చేయాలి. సో కౌంటర్ వేలో దీన్ని ఎట్లా సపోర్ట్ చేస్తారు బాబు అంటే ఒకవేళ పి జరిగితే దెన్ క్యూ జరుగుతుంది అన్నాను కదా. ఇఫ్ పి హ్యాపెన్స్ దెన్ క్యూ హ్యాపెన్స్ కదా. రివర్స్లో ఏం చెప్తానంటే ఇఫ్ క్యూ ఈజ్ నాట్ హ్యాపెనింగ్, ఇఫ్ క్యూ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ దెన్ పి విల్ నాట్ హ్యాపెన్. క్యూ జరగకపోతే పి జరగదు అని చెప్తున్నాను. ఇఫ్ పి హ్యాపెన్స్ దెన్ క్యూ హ్యాపెన్స్. వాట్ ఈస్ ద కాంట్రా పాజిటివ్? ఇఫ్ క్యూ ఇస్ నాట్ హ్యాపెనింగ్ దెన్ పి ఇస్ నాట్ విల్ నాట్ బి హ్యాపెనింగ్. క్యూ జరగకపోతే పి కూడా జరిగి ఉండదు అని చెప్తున్నా. అంటే నేను పి ఇంప్లైస్ క్యూ అనే ఈ స్టేట్మెంట్ ని సపోర్ట్ చేస్తున్నాను. బట్ ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నా? నెగిటివ్ వేలో సపోర్ట్ చేస్తున్నా. కాబట్టి కాంట్రా పాజిటివ్, రెండు వర్డ్స్ ఉన్నాయి ఇందులో, కాంట్రా బట్ పాజిటివ్. కాంట్రా అంటే రివర్స్ వేలో చెప్పడం, ఆపోజిట్ గా చెప్పడం. బట్ ఎలా చెప్తున్నాం? పాజిటివ్ వేలో చెప్తున్నాం, దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. మరి ఇదేంది సార్ లెక్క? ఇదేం లెక్క సార్ అంటే బాబు ఇందానే చెప్పాను మీకు, ఇది ఇందానే చెప్పాను. సో ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా ఈక్వల్ అవుతాయి. రెండు స్టేట్మెంట్స్ ఏమైతాయి? ఈక్వల్ అవుతాయి. ఈక్వల్ ఎట్లయితే ఏందనేది మనం మాట్లాడుకుందాం. బట్ కాంట్రా పాజిటివ్ అంటే ఏందో అర్థమైంది కదా. కాంట్రా పాజిటివ్ అంటే ఏమర్థమైంది కదా. సరే, దీనికి ట్రూత్ టేబుల్ వేసి పి ఇంప్లైస్ క్యూకి ఏదైతే ట్రూత్ టేబుల్ వస్తుందో నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి కూడా సేమ్ ట్రూత్ టేబుల్ వస్తుంది. ఈ రెండు కూడా సేమ్ అవుతాయని ఇప్పుడు మనం ఒకసారి ప్రూవ్ చేద్దాం. ట్రై చేద్దామా? రైట్ సార్, పి క్యూ, పి ఇంప్లైస్ క్యూ సార్, ఇది ఫస్ట్ది దానికి సంబంధించింది. ఇంకోటి నెగేషన్ క్యూ నెగేషన్ పి, నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి సార్. ఒక్కసారి మనం ఈ ట్రూత్ టేబుల్ చూద్దాం, ఈ రెండు కూడా ఈక్వల్ అవుతాయా కాదా అనేది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ రెండు ట్రూత్ టేబుల్ సేమ్ అవుతాయా అంటే పి ఇంప్లైస్ క్యూకి కాంట్రాపాజిటివ్ రాయినప్పుడు నేను ఇది రాసిన కదా, ఇలా రాసినప్పుడు మరి ఇది వేరే కావాలి కదా, మరి రెండు సేమ్ అవుతాయా? మీరేమో సేమ్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని అంటున్నారు. ఒకసారి చూద్దామా అంటే చూద్దాం. ట్రూ ట్రూ ట్రూ
ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్, సారీ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ఫాల్స్. పి ఇంప్లైస్ క్యూ అంటే తెలుసుగా, ఇది మాత్రమే ఫాల్స్ అయింది, మిగతా అన్ని ట్రూలు అయితే. నెగేషన్ క్యూ అంటే ఇదంతా ఎట్లా అయితే ఉందో దానికి రివర్స్ రాయాలి. ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్, ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ, ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్, ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ. నెగేషన్ పిఏ కూడా అంటే అంతే, ట్రూ ట్రూ ఉంది కాబట్టి ఫాల్స్ ఫాల్స్, ఫాల్స్ ఫాల్స్ ఉంది కాబట్టి ట్రూ. ఇప్పుడు ఈ రెండింటికి మధ్యలో ఇంప్లైస్ ఉంది. ఇంప్లైస్ ఉంటే ఎప్పుడు ఫాల్స్ రాయాలి? ఫస్ట్ ది ట్రూ అయ్యి సెకండ్ ది ఫాల్స్ అయినప్పుడే ఫాల్స్ రాయాలి. మిగతా అన్ని కండిషన్స్ లో ఏం రాయాలమ్మా? ట్రూ రాయాలి. ఫస్ట్ ది ట్రూ ఉండి సెకండ్ ది ఫాల్స్ ఉన్నప్పుడే ఫాల్స్ రాయాలి, మిగతా ఏం రాయాలి? ట్రూ రాయాలి. ఇక్కడ కూడా అంతే కదా, ఫస్ట్ ది ట్రూ ఉండి సెకండ్ ది ఫాల్స్ ఉన్నప్పుడే ఫాల్స్ రాయాలి, మిగతా అన్ని ట్రూ రాయాలి. రాశాను. ఇప్పుడు చూసారు ఇక్కడ ఏ క్లాస్కి అసలు ఇక్కడ ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ అయితే ఇక్కడ కూడా ఏమైంది? ట్రూ ఫాల్స్ ట్రూ ట్రూ అయింది. అంటే బాబు పి ఇంప్లైస్ క్యూ అని అన్నా, నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి అన్న ఒకటే రా నాయనా. రెండిటి కూడా అన్నదమ్ములే ఇద్దరు, కాకపోతే అపోజిషన్ పార్టీ లాగా వీళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు. నువ్వు వేరే, నువ్వు చెప్పే స్టేట్మెంట్ కాదు నేను చెప్పేది, నేను వేరే, కన్ఫ్యూజ్ చేస్తున్నారు జనాల్ని అపోజిషన్ టైప్లో. అర్థమైందా? చూడ్డానికి అపోజిట్ లా కనపడతారు, బట్ నిజంగా వాళ్ళు ఆపోజిషన్ కాదు, రెండు యాక్చువల్గా బాయ్ బాయ్, ఇద్దరు కూడా బాయ్ బాయ్ అనమాట. సో వీడేది చెప్పాలని అనుకుంటున్నాడో వీడు అదే చెప్తున్నాడు, బట్ కొద్దిగా వాడి స్టైల్ మార్చి రివర్స్లో చెప్తున్నాడు. హాయ్ అమ్మా బిచ్చగాడు, హాయ్. అవునా కదా సార్? 0 to హీరోలో మీరు డైలీ 15 క్వశ్చన్స్. అవునమ్మా విజయ్, మీరు ఏదైనా ఒక మెటీరియల్ తీసుకొని దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి 15 క్వశ్చన్స్. హాయ్ మా అభిలాష్. సార్ ఈవినింగ్ సార్, టుమారో రిజల్ట్స్ తెలియదమ్మా సాయి, నాకైతే దాని గురించి ఫుల్గా అయితే ఇన్ఫర్మేషన్ తెలియదు. రైట్. సో అర్థమైంది కదా కాంట్రా పాజిటివ్ అంటే ఏందో బాబు. పి ఇంప్లైస్ క్యూకి కాంట్రా పాజిటివ్, నెగేషన్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి. రెండు వేరే వేరే అన్నట్టు కాదు నాయన, రెండింటికి ఆన్సర్లు సేమ్ వస్తాయి యాక్చువల్గా అయితే. మరి ఇందాక దీనికి ఆన్సర్ సేమా సార్? దీని ఆన్సర్ సేమ్ అంటే కాదు, దీనికి వేరే ట్రూత్ టేబుల్ వస్తుంది, దీనికి వేరే ట్రూత్ టేబుల్ వస్తుంది. మరి ఇక్కడ కాన్వర్స్ అన్నారు కదా సార్, ఇది రెండు సేమా సార్ అంటే కాదు, దీనికి వేరే ట్రూత్ టేబుల్, దీనికి వేరే ట్రూత్ టేబుల్ వస్తుంది. కాకపోతే కాంట్రా పాజిటివ్ కు మాత్రమే దీనికి రెండిటికి సేమ్ ట్రూత్ టేబుల్ వస్తుంది. సో ట్రూత్ టేబుల్ ఇప్పుడు మీతోటి షేర్ కూడా చేసుకున్నాను ఆల్రెడీ. ఇగో ఇదే ట్రూత్ టేబుల్. ఓకే రైట్. దీని తర్వాత సార్ టాటాలజీ అంటే ఏంది సార్? వాట్ ఈజ్ ఎ టాటాలజీ? టాటాలజీ అంటే ట్రూ, ఒక ట్రూత్ టేబుల్ మొత్తం ట్రూ 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 అయింది అనుకోండి, మొత్తం ట్రూలో అవుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమనాలంటే టాటాలజీ అనాలి. ఇందాక మనం ట్రూత్ టేబుల్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇక్కడ ట్రూ ఫాల్స్ అయింది అండ్ ట్రూ ట్రూ అయింది. అంటే ఇదేంది? ట్రూత్ టేబుల్. దీన్ని ఏమంటారు? దిస్ ఈస్ కాల్డ్ ట్రూత్ టేబుల్. ఈ ట్రూత్ టేబుల్ కూడా ఒకవేళ ఒక్కొక్కసారి మొత్తం ట్రూలు అవుతుంది, అప్పుడు మనం దాన్ని టాటాలజీ అని పిలవాలి. అప్పుడు దీన్ని టాటాలజీ అని పిలవాలి. ఎప్పుడు అన్ని ట్రూలు అయితే టాటాలజీ అనాలి. మరి అన్ని ఫాల్స్లు అయితే సార్? అన్ని ట్రూ ఆల్వేస్ ట్రూ అయితేనేమో టాటాలజీ అనాలి. ఒకవేళ సార్ అన్ని ఫాల్స్లు అయితే కాంట్రడిక్షన్ అనాలి. సో ఒకవేళ అన్ని సార్లు ఫాల్స్ 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 అన్ని ఫాల్స్లే వస్తే దాన్ని మనం ఆ ట్రూత్ టేబుల్ని టాటాలజీ అనాలి. అర్థమైందా? సో ఇప్పుడు మిమ్మల్ని రేపు క్వశ్చన్ అడిగినప్పుడు బాబు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో పి ఇంప్లైస్ క్యూ ఇంప్లైస్ నెగేషన్ పి అండ్ ఆర్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇచ్చినప్పుడు కింద ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తాడు. ఇట్ ఈస్ ఎ టాటాలజీ, ఇట్ ఈస్ ఎ కాంట్రడిక్షన్, దిస్ ఈస్ నైదర్ ఆఫ్ దోస్ టూ, ఆర్ ఇట్ ఈస్ ఆల్వేస్ దిస్ అని చెప్పి ఏదో 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో అక్కడ టాటాలజీ అనగానే మీకు ఐడియా రావాలి బాబు, దీన్ని సాల్వ్ చేస్తే నాకు ట్రూత్ టేబుల్ వేస్తే దీన్ని నాకు అన్ని ట్రూలు వస్తే టాటాలజీ పెడతా, అన్ని ఫాల్స్లు వస్తే కాంట్రడిక్షన్ అని పెడతా, అంతే. ఇది ఓన్లీ డెఫినేషన్, ఇది ఓన్లీ డెఫినేషన్. ఫర్ ఎగ్జాంపుల్ పిఆర్ నెగేషన్ పి అని ఇచ్చాను అనుకోండి. పిఆర్ నెగేషన్ పి అనేది ఒక కాంపౌండ్ స్టేట్మెంట్. రెండు స్టేట్మెంట్స్ ని నేను జాయిన్ చేసా, ఆర్తో జాయిన్ చేసా, ఇది కాంపౌండ్ స్టేట్మెంట్ అయింది. ఫుల్ థియరీ అమ్మ, మొత్తం థియరీ ఉంటుంది ఈ రోజు శిష్యం. మొత్తం ఈరోజు మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది ఈ క్లాస్లో అయిపోతుంది. ఎంత అవుతుంది టైము? 6:30 అయిందా? అమ్మో 6:30 అయితే నేను జంప్ కావాలి. సో కాంట్రడిక్షన్ అయింది. సో దీనికి సంబంధించిన ఫార్ములాస్ అన్నాను కదా, క్వశ్చన్స్ అన్నాను కదా, నెక్స్ట్ క్లాస్లో చేద్దాం. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మొత్తం సాల్వ్ చేయాలి మనం ఈ క్లాస్లో. రైట్, సారీ నెక్స్ట్ క్లాస్లో. సార్ పిఆర్ నెగేషన్ క్యూ సార్, పిఆర్ నెగేషన్ క్యూ అంటే ఏంది సార్? బాబు దీని యొక్క ట్రూత్ టేబుల్ వేస్తున్నాను చూడు. పి నెగేషన్ పి, పిఆర్ నెగేషన్ పి ట్రూత్ టేబుల్ వేయండి సార్, ఏమైతే చూద్దాం. దీని సంగతి చూద్దాం సార్ ఈరోజు ఏమవుతుంది. బాబు పి అనేది ఒకటే స్టేట్మెంట్, అయితే ట్రూ అయింది లేదా ఫాల్స్ అయింది సార్. పి అనేది ఒకటే స్టేట్మెంట్ కదా,
పీక్యూలు 2 స్టేట్మెంట్స్ లేవుగా, పీ మాత్రమే ఉంది. పీకి నెగేషన్ పెట్టి ఇచ్చాడు మళ్ళీ. రైట్ సార్, నెగేషన్ పీ ఏంటి సార్? బాబు ఒకవేళ ఇది ట్రూ అయితే ఇది ఫాల్స్ అయింది, ఇది ఫాల్స్ అయితే ఇది ట్రూ అయింది. ఇదే కదా నెగేషన్ పీ అంటే. ఇప్పుడు ఈ 2 స్టేట్మెంట్స్కి మధ్యలో నేను ఆర్ పెట్టా. ఆర్ అంటే ఏంది? రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ అయినా టోటల్ స్టేట్మెంట్ ట్రూ అవుతుంది. ఇందాక చెప్పాను కంజంక్షన్ డిస్టింక్షన్ గురించి. సో కాబట్టి ఆర్ అంటే ఏంది బాబు? రెండిట్లో ఒకటి ట్రూ అయితే ట్రూ అయింది. ఇది ట్రూ అయింది కాబట్టి టోటల్ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇస్ ట్రూ, ఫాల్స్ ఆర్ ట్రూ ఇస్ ఆల్సో. సో ఈ ట్రూత్ టేబుల్ ఆఫ్ పిఆర్ నెగేషన్ పి ఏమైంది? ఎప్పటికీ కూడా ట్రూ అయింది. అంటే దీనికి ఉన్న టోటల్ ట్రూత్ టేబుల్ మొత్తం ఏమైంది? ఇది ట్రూ అయింది. కాబట్టి ఇది ఏమంటాం మనం? టాటాలజీ అనాలి. దీని ఏమనాలి మనం? టాటాలజీ. సార్ అట్లా కాకుండా పి అండ్ నెగేషన్ పి అని ఇచ్చాను అనుకోండి సార్, పి అండ్ నెగేషన్ పి. ఇప్పుడు దీని సంగతి చెప్పండి సార్. బాబు ఇప్పుడు దీనికి ఒకవేళ నువ్వు ట్రూత్ టేబుల్ వేసావు అనుకోండి, పి అండ్ నెగేషన్ పి అంటే ట్రూ అండ్ ట్రూ, ఫాల్స్ అండ్ ట్రూ. ట్రూ అండ్ ట్రూ అంటే అండ్ గురించి మీకు తెలుసు కదా, కంజంక్షన్. రెండింటి గురించి ఏం చెప్తారు మీరు? అండ్ గురించి. బాబు ఒకవేళ 2 స్టేట్మెంట్స్ కూడా ట్రూ అయితే ఇది ట్రూ అయింది, లేకపోతే రెండిట్లో ఒకటి ఫాల్స్ అయినది ఫాల్స్ అయిపోద్ది. సో దట్స్ వై దిస్ ఇస్ ట్రూ అండ్ ఫాల్స్ ఈజ్ ఫాల్స్, ఫాల్స్ అండ్ ట్రూ ఈజ్ ఫాల్స్. కాబట్టి టోటల్ గా ఫాల్స్ అయింది కాబట్టి ఇదేమైంది బాబు? కాంట్రడిక్షన్ అవుతుంది. సో వీ కెన్ సే దట్ పి అండ్ నెగేషన్ పి, ఏబిసిడి ఆప్షన్స్ ఇస్తే ఏం రాయాలి? కాంట్రడిక్షన్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. లేదా ఫాల్లసీ అని కూడా ఇవ్వచ్చు. ఫాల్లసీ అనొచ్చు, లేదా కాంట్రడిక్షన్ కూడా అనొచ్చు. లేదా మొత్తం స్టేట్మెంట్ ఇట్లా ఇచ్చాడు, పిఆర్ నెగేషన్ పి ఇస్ వాట్? ఏబిసిడి, ఇట్ ఈస్ అ టాటాలజీ అని రాయాలి. ఎందుకంటే దీని ట్రూత్ టేబుల్ మొత్తం ట్రూ అవుతుంది కాబట్టి టాటాలజీ, దీని ట్రూత్ టేబుల్ మొత్తం ఫాల్స్ అవుతుంది కాబట్టి ఇది కాంట్రడిక్షన్. అట్లే ఇలాంటి క్వశ్చన్ ఒకటి ఇస్తాడు మనకి. క్వశ్చన్ ఇచ్చి ఇది ఏమైతుంది అని అడుగుతాడు. అడిగినప్పుడు మనకు డెఫినేషన్స్ తెలవాలి. టాటాలజీ అంటే ఏంది, కాంట్రడిక్షన్ అంటే ఏంది. సార్ కొన్నిసార్లు ట్రూ అవుతుంది, కొన్నిసార్లు ఫాల్స్ అవుతుంది సార్. అప్పుడు మీరు టాటాలజీ సెలెక్ట్ చేయకూడదు, కాంట్రడిక్షన్ కూడా సెలెక్ట్ చేయకూడదు. ఈ 2 కాకుండా మిగిలిపోయిన రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ కరెక్ట్గా ఉండొచ్చు. సమీర్ సార్ వచ్చి వెయిట్ చేస్తున్నారు ఈగర్గా. సో సమీర్ సార్ క్లాస్ తీసుకుంటారట. నెక్స్ట్ క్లాస్లో యాజ్ ఐ సెడ్ దీని సెకండ్ క్లాస్లోనే పూర్తిగా ముగిచ్చేస్తాను. మ్యాథమెటికల్ ఇండక్షన్, మ్యాథమెటికల్ రీజనింగ్ రేపటి క్లాస్లో దీనికి సంబంధించిన ఫార్ములా షార్ట్ కట్స్ అని చెప్పాను కదా, షార్ట్ కట్స్ కానీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కానీ నెక్స్ట్ క్లాస్లో పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయబోతున్నాను. సో రేపటి క్లాస్లోనే మనకు మ్యాథమెటికల్ రీజనింగ్ అనేది అయిపోతుంది. ఓకేనా? రైట్. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా మన టెలిగ్రామ్ ఛానల్. చూసారా ఎన్ని క్వశ్చన్స్ తెచ్చానో డిస్కస్ చేద్దామని. సమీర్ సారు వెయిట్ చేస్తున్నారు సమీర్ సార్. సో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉందమ్మా డిస్క్రిప్షన్లో. ఈ 29వ తారీఖున మనం లైవ్లోకి వస్తాం కదా, ఇక అప్పటి నుంచి మన అక్టోబర్ 30 నుంచి మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్గా స్టార్ట్ కాబోతుంది. సో ఆ గుడ్ న్యూస్ ఏంది అనౌన్స్ చేసిన తర్వాత ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క అసలైన యూజ్ అనేది మీకు అర్థమవుతుంది. ఓకే గైస్, సో ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియో, షేర్ ద వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. దట్స్ ఆల్ ఫర్ నౌ గైస్. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఆల్. ఈరోజు నవీన్ సార్ క్లాస్ 8 PM ఉంటుందమ్మా, 8 ఉంటుంది సార్. ఓకేనా? కిరణ్ సారు, సమీర్ సారు, నవీన్ సార్, ఎవ్రీ ఫ్రైడే దిస్ ఇస్ ఓన్లీ ద టైం టేబుల్. ఓకే, థ్యాంక్ యూ ఆల్.